అది కళ్ళు మూసుకున్నామ్మా, ప్రార్థన చేసుకుందామమ్మా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అమూల్యమైన నామమునకు వందనములు తండ్రి. తండ్రి, గడిచిన సంవత్సరం అంతయు రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరాన్ని ప్రసాదించి తండ్రి అని పిలుచుకునే ఎంత గొప్ప భాగ్యం మా అందరికీ ప్రసాదిస్తున్నందుకు వందనములు తండ్రి. నైనా మొదటి శతాబ్దపు క్రీస్తు సంఘపు ఉపశాఖ అయిన పులివెందుల క్రీస్తు సంఘంలోనైనా ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ రోజే మీ మాటలు చెప్పే ఈ గొప్ప భాగ్యాన్ని దయచేస్తున్నందుకు వందనములు తండ్రి. కొద్దిసేపు మీ పిల్లలకు మీ మాటలు చెప్పుచుండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. చెబుతున్న నాకును వింటున్న పిల్లలకును మంచి జ్ఞానమును ప్రసాదించండి. చక్కగా అర్థమయ్యే విధంగా మీ మాటలు చెప్పుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రియరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పులివెందుల సిబిటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఏసేఫ్ సార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లారా, ఈ ఫస్ట్ రోజు కొత్త సంవత్సరంలో ఇక్కడ వాక్యం చెప్పే గొప్ప అవకాశం ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లారా, కొత్త సంవత్సరం అనగానే అందరికీ ఎంతో సంతోషం. అందరికీ సంతోషమే కొత్త సంవత్సరం. రాత్రి నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అందరూ మంచి మంచి పాటలు, సినిమా డ్యాన్సులు, మంచి ఫుడ్డు, అందరూ బాగా తింటూ ఎగురుతూ, నేను నిద్రపోకుండా అక్కడ డ్యూటీ ఉన్నప్పుడు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ నడుస్తూ పెద్ద పెద్దగా అలా చూసుకుని ముగించుకుని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఎక్కడ కూడా దేవునికి కృతజ్ఞత అనేది లేదు. పిల్లల డ్యాన్సులు, పాటలు, సినిమా పాటలు. కానీ క్రైస్తవులకైతే మాత్రం వాచ్ నైట్ సర్వీసు అద్భుతంగా జరుగుతుంది. మరలా ఉదయాన్నే 6 గంటలకు కూడుకునే వాళ్ళు ఉంటారు, మనకు మళ్ళీ 10 గంటలకు కూడుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా మనకైతే చాలా ధన్యత, చాలా సంతోషం. కొత్త సంవత్సరాన్ని వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా? అమ్మ, నాకు చెబుతూ మాట్లాడండి, నేను సంతోషపడతాను. నేను చెబుతూ మాట్లాడటం నాకు అట్ట అలవాటు. కొత్త సంవత్సరం వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సంతోషించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ సంతోషిస్తారు కదా. ఇక సంతోషించలేదంటే అర్థం ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండాలి, లేదంటే మత పిచ్చి అన్న ఉండాలి. మత పిచ్చి ఉంటే మాది కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళది, ఆంగ్లేయులది, ఇలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాగా మాకు ఇది కాదు, మాది కాదు కాలం, మాది ఉగాది ఫస్టు, ఉగాది సంవత్సరాది మాది, తెలుగు మాది కాదు అనుకుని అలాగ కూడా దీన్ని కాదనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాస్తవానికి ఎవరు ఏమనుకున్నా ఎక్కువ భాగం కొత్త సంవత్సరం వస్తే ఖచ్చితంగా సంతోషిస్తారు. 100% ఎక్కువ మంది సంతోషిస్తారు. కానీ మనకు కూడా సంతోషం ఉంది, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. కానీ ఒక వ్యక్తిని చూసి నేను బైబిల్లో, ఆయనకేం భయం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయనకేం భయం ఉంది. కొత్త సంవత్సరాలు వచ్చేసరికి ఆయన భయం ఉంది. ఇదే విచిత్రంగా ఉంది. అందరూ ప్రపంచం అంతా సంతోషంగా వస్తుంటే ఒక ఆయనకి చాలా భయం ఉంది. ఒకసారి చూడండి అమ్మా, ఒక్కసారి బైబిల్ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి అమ్మా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము
వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటాడు. ఆయన గురించి భయం లేదంట. ఆయన గురించి ఆయనకేం భయం లేదు. ఎవరిని గురించి భయం అంటే గలతీయులు, ప్రపంచ ప్రజలు. మనం ఆలోచిస్తే మిమ్మును గురించి భయపడుచున్నాను అంటున్నాడు. ఎందుకు భయం? భయం ఎందుకు ఉందంట ఆయనకి? మిమ్మును గురించి ఆయనకేం భయం లేదు. మంచిగా ఉన్నవాడికి ఎందుకు భయం? తప్పు చేయనోడికి ఎందుకు భయం? తప్పు చేసినోడికి భయపడాల. అంతే కదా, అంతే కదమ్మా. ఆయనకి ఎందుకు భయం? ఆయన మంచిగా పోతూ ఉన్నాడు. కానీ ఎదుటి వ్యక్తిని గురించి భయపడుతున్నాడు. ఎందుకంట? ఎందుకు భయపడుతున్నాడంట? ఎందుకు భయపడుతున్నాడంటమ్మా? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములంటే, ఉత్సవ కాలములంటే, ఉత్సవాలంటే ఏంటమ్మా? పండగలు. ఉత్సవ కాలం, పండగ కాలంలో, పండగ కాలంలో సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని నేను మిమ్మును గురించి భయపడుచున్నా అన్నాడు. అంటే ఆయన ఈ గలతీయుల గురించి చాలా కష్టపడ్డాడు అంటాడు. మిమ్మును గూర్చి కష్టపడ్డాను అంటాడు కదమ్మా. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడమ్మా. అంటే వీళ్ళ గురించి బాగా కష్టపడ్డాడు కదా. కష్టపడ్డాడు. కానీ దినాలు, సంవత్సరాలు, ఉత్సవ కాలములు ఇవన్నీ ఆచరిస్తున్నారు. మళ్ళీ ఆచరించకూడదా? దినాలు ఆచరించే వాళ్ళు ఉన్నారా లేదా? పలానా రోజు మంచిది, పలానా రోజు చెడ్డది. మరి ఉత్సవాలు, క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, కోతకాల పండగలని ఆచరిస్తున్నారా లేదా? ఆచరిస్తున్నారు కదా, ఆచరిస్తున్నారు. మీరు సంవత్సరాలు ఆచరిస్తున్నారు. అన్నిటి గురించి అసలు విషయాన్ని మర్చిపోయి వీటిని దేవుడు చెప్పని ఆచరిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటో మర్చిపోయారు. అసలు విషయం మర్చిపోయారు. అసలు దినం ఎలా వచ్చింది? మీరు దినములను గూర్చి, మాసములు, నెలలు, మాసం అంటే నెలలు, ఉత్సవ కాలాలు ఎన్నిటిని, క్రిస్మస్ వీటికి భలే చేసుకుంటారు కదా. ఇంకా సిఎస్ఐ చర్చిలో భజనలు చేస్తుంటారు. భజనలు ఇంకా నైట్ అంతా భజనలే. ఆ రోజు చాలా సందడిగా ఉంటుందండి బాబు. నేను ఎక్కువగా సిఎస్ఐ చర్చిలో చెప్పాను కాబట్టి చెప్తున్నాను. భజన నైట్ నిద్ర లేకుండా భజనలు చేస్తారు. చర్చిలోకి వచ్చేసరికి ఆ కొద్దిసేపు ఉంటారు అంతే, అరగంట మెసేజ్ అంతే. అసలు దినం ఎలా వచ్చింది? ఏమ్మా వింటనరా? వింటే మాట్లాడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెబుతున్నప్పుడు ముందు మనసు పెట్టి వినాలి. అటువంటిప్పుడు మీరు రాకపోవడం వేస్ట్. ఇద్దరున్నా సరే పర్లేదు, వినేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురున్నా పర్లేదు. అలా ఫార్మాలిటీగా అలా వచ్చి వినకుండా మనసు ఎక్కడో పెట్టి బాడీ ఎక్కడ పెడితే ఏం ఉపయోగం? మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అలా వేస్ట్ కదా. నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పారంటే అప్పుడు నేను చెప్పేది మీకు కరెక్ట్గా వింటున్నారని అర్థం అవుద్ది చెప్పే సేవకుడికి. మీరు వినలేదని అర్థం. అప్పుడు సమాధానం తెలియపోతే తెలియదంటే అయిపోద్ది. అంతే కదా, అంతే కదమ్మా, నిజమే కదా. మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను అంటే, మరి ఆయన భయపడుతున్నాడంటే ఆయన భయపడేనా చిన్న వ్యక్తి? చిన్న వ్యక్తి కదా అతను. బైబిల్లో 14 పత్రికలు రాసిన వ్యక్తి, యేసుక్రీస్తుతో సమానంగా ఎంచుకున్న వ్యక్తి, చిన్నోడు కాదు. యేసుక్రీస్తుతో సమానంగా పోటీ పడిన వ్యక్తి అతను. సమానంగా ఆయనతో మరణానుభవంలో సమానంగా పోటీ పడ్డాడు. అలా కావాలనుకున్నాడు. ఆయన ఎలా తిరిగి లేచాడు, నేను కూడా లేవాలనుకున్న వ్యక్తి. నేను కూడా ఎలాగైనా లేవాలా, నేను కూడా మృతుల్లో నుండి ఎలాగైనా లేవాలనుకున్న వ్యక్తి. అటువంటి ఆయన భయపడుతానంటే దినం ఎలా వచ్చింది? రోజు ఎలా వచ్చింది పిల్లలు? సరే చెప్పండి, ఒక రోజు ఎలా వచ్చింది? అదే ఎలా వచ్చింది రోజు? భూమిని బట్టి వచ్చింది. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల రోజు వచ్చింది. అంతే కదమ్మా. మరి నెల ఎలా వచ్చింది? చంద్రుడు చుట్టూ బట్టి తిరగబట్టి వచ్చింది. సంవత్సరం ఎలా వచ్చింది? సూర్యుడు చుట్టూ తిరగబట్టే కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడి చుట్టూ, సూర్యుని చుట్టూ కూడా ఇవన్నీ తిరగబట్టే కదా సంవత్సరం వచ్చింది. అంతే కదా. తిప్పుతుంది ఎవరు? దానంతా తన చుట్టూ తాను తిరుగుతుందనే పుస్తకాల్లో చదువుకున్నాం.
నిజంగా యేసుక్రీస్తు నమ్ముకున్న దగ్గర నుంచి నిజంగా అంతకుముందు తెలియదు, చదువుకున్నా, ఎంఏ చదువుకున్నాను. తిప్పుతున్న దేవుడన్న సంగతి చెప్పినోడు లేడు. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల 23 గంటల ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లని చదువుకున్నాం. నెల రోజులు చంద్రుని బట్టి వస్తుందని చెప్పుకున్నాం. సూర్యుడు చుట్టూ తిరగబట్టి సంవత్సరం వచ్చిందని చెప్పుకున్నాం, విన్నాం. తిప్పుతున్నది ఎవరో చెప్పలా, ఎవరు ఏ స్కూల్లో చెప్పలా, ఏ కాలేజీ చెప్పలా, ఏ యూనివర్సిటీలో చెప్పలా. అసలు తిరుగుతుందనే చెప్పాను. కానీ తిరుగుతుంది తనంతట తాను తిరుగుతుందా? ఎవరైనా తిప్పారా? తనంతట తాను తిరుగుతుందా? ఎవరైనా తిప్పారా? తనంతట తాను ఎక్కడ తిరుగుతుంది? తిప్పుతున్నాడు దేవుడు తిప్పుతున్నాడు. సార్ కారు మీద వస్తుంటాం, సార్ ఎక్సలేటర్ తొక్కుతుంటే కదా కారు ముందుకెళ్తుంది. బైక్ ఎక్సలేటర్ ఇస్తే కదా ముందుకెళ్తుంది, అవునే కదా? మరి ఎక్సలేటర్ ఇస్తేనే ముందుకెళ్ళిపోతుంది. ఎన్ని ఊర్లు, ఇక్కడ నుంచి కడపకు పోవడానికి ఎన్ని ఊర్లు నువ్వు ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ తోలుకుంటూ పోతూ ఉంటే అది తిరగబట్టే కదా, చక్రాలు తిరగబట్టే కదా. చూడు, బెస్తవారిపల్లి అంట, వేలుపుల, వేముల, ఎన్ని ఊర్లు, కొత్తపల్లి అంట, తాళ్ళపల్లి అంట, నందిపల్లె, వేంపల్లె, కడప దాకా ఎన్ని ఊర్లు నువ్వు తిప్పుతుంటే, మరి భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుందంటే తిప్పుతుంది ఎవరు? బండి తిప్పుతుంది ఎవరు? మనిషి, అంతే కదా. రైలు నడుపుతుంది ఎవరు? డ్రైవరు. పడవ నడుపుతుంది ఎవరు? కెప్టెన్. విమానం నడుపుతుంది ఎవరు? పైలట్. మరి భూమిని తిప్పుతుంది ఎవరు? దేవుడు. సార్ కారు ఎక్సలేటర్ వేస్తుంటే 100-120 స్పీడ్ పోతుంది, అవునా కదమ్మా? మరి భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఏమైనా సౌండ్ ఉందా? కూర్చుని ఉన్నాం కదా, ఏమైనా సౌండ్ ఉందా? ఏ సౌండ్ లేదు, తిరుగుతుంది. కారు తోలుతుంటే శబ్దం, ఆటో తోలుతున్నాడు అన్న దేవన్న శబ్దం, బైక్ తోలుతున్నా శబ్దం. మనల్ని ఎంత చక్కగా చిన్న శబ్దం లేకుండా ఈ భూమి మీద తిప్పుతూ, తన చుట్టూ తిప్పుతూ, మనకు పగలు రాత్రి ఇస్తూ, అలా నెలలు ఇస్తూ, సంవత్సరాలు ఇస్తుంది. సంవత్సరాలు ఇస్తుంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఎగురుకుంటూ అరుచుకుంటూ పోతున్నారు తప్ప ఇంతకు తిప్పుతుంది ఎవరు? ఆ దేవుడు ఎవరు? దేవుడు తిప్పితేనే కదా వస్తుంది, రోజు వస్తుంది. అట్లా భూమిని తిప్పబట్టే కదా నెలలు వస్తున్నాయి. ఆ రోజులను బట్టే కదా 7 రోజులు అయితే వారం అంటున్నాం, 30 రోజులు అంటే నెల అంటున్నాం, 12 నెలలు అయితే సంవత్సరం అంటున్నాం. దేవుడు తిప్పబట్టే కదా సంవత్సరం వచ్చింది, మరొక నూతన సంవత్సరం వచ్చింది. ఏం చేయాలి నూతన సంవత్సరం వస్తే? మనమైతే ఏం చేస్తున్నాం? రాత్రి ఏం చేశారు? వాచ్ నైట్ సర్వీస్, అంతే కదమ్మా. వాచ్ నైట్ సర్వీస్, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం, అందరికీ ప్రార్థనలు చేసుకున్నాం. నాన్న థ్యాంక్ యూ నాన్న, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడారు నాన్న. ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సరంలో, మరొక సంవత్సరం వచ్చేలోపు మమ్మల్ని కాచి కాపాడి నాయన మీ కృపచేతనే కదా అని మనం అందరం ప్రార్థన చేసుకున్నాం. మరి లోకం అలా ఉందా? తాగి రోడ్ల మీద, బైకుల మీద స్పీడ్కి వెళ్తూ, తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, కేకులు కట్ చేసుకుంటూ, బిర్యానీలు తింటూ, మాంసాలు తింటూ, దేవుడికి ఎక్కడైనా కృతజ్ఞత ఉందా? మరి ఏనాడు చేసుకున్న పుణ్యం? ఇశ్రాయిల్లో బెన్యామీను గోత్రంలో పుట్టాడు పౌలు గారు. ఇశ్రాయిలీలే. దేవుడు తెలియదు, దేవుడు తెలుసు, తండ్రి తెలుసు. కుమారుడు నమ్మలేదు. కుమారుడు నమ్మాడా? కుమారుడు నమ్మలేదు. నమ్మనైనా ఒకరోజు ఏదో విధంగా దేవుడి చేత పట్టుబడిన తర్వాత తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు నమ్ముకుని బాప్తీసం పొందుకున్నాడు. మరి బాప్తీసం పొందుకున్న దగ్గర నుంచి ఏం చేయాలన్నాడు యేసు ప్రభు? ఏం చెప్పాడు? అది మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పాడు. మరి సువార్త ప్రకటిస్తే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి
శిక్ష పడును. ఈ విషయము తెలుసుకున్న తర్వాత ఆయన మనసు మార్చుకుని ప్రభు వైపు తిరిగి బాప్తీసం పొందుకున్నాడు. ఆ రోజు నుంచి ఇక ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణం మొదలు పెట్టాలి కదమ్మా. ఈరోజు ఎంత డేటు? 1/1/2026. ప్రయాణం ఆగుద్దా? రేపు 2 రాకపోయిద్దా? నువ్వు ఉంటావో లేవో తెలియదు కానీ 2 మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ప్రయాణం ఎక్కడికి మొదలైంది? డిసెంబర్ 31 వరకు మరొక సంవత్సరానికి మొదలైంది. అవునా కదా? మనం కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం, బాప్తీసం పొందుకున్న మనం ప్రయాణం మొదలుపెట్టాం. ఎక్కడికి ప్రయాణం? మన ప్రయాణం ఇప్పుడు జనవరి 1 ప్రయాణం ఎక్కడికి మొదలుపెట్టింది? డిసెంబర్ 31కి ప్రయాణం మొదలుపెట్టింది. ఇప్పుడే మొదలుపెట్టింది. ఈరోజే అర్ధరాత్రి 12 గంటలకు మొదలుపెట్టి 31కి ఆగిపోయింది. మరి 31 అర్ధరాత్రి 12 అయ్యేసరికి మళ్ళీ సేమ్ టు సేమ్ అక్కడి నుంచి మళ్ళీ జనవరి 27 సంవత్సరం వచ్చింది. మరి అక్కడ 27 సంవత్సరం వస్తే మనం ఎక్కడికి ప్రయాణం మొదలుపెట్టాం? మరణం వరకు. మరణించిన తర్వాత బ్రతుకు కోసం మనం ఆలోచించాల్సింది. మరణించిన తర్వాత బ్రతుకు కోసం, అంతే కదమ్మా? నిజమే కదా? మరణించిన తర్వాత బ్రతుకే కదా శాశ్వతమైనది. నిజమే కదా? కొత్త సంవత్సరం వస్తుంది, పోతుంది. కొత్త సంవత్సరం వస్తుంది, 25 వచ్చింది, 26 వచ్చింది, 27 రాదా? మరి 26 అంతట్లో నువ్వు ఒకళ్ళు ఉండి 27కి వస్తే మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటావు. మరి మధ్యలో పోతే కొన్ని గ్యారంటీ ఉందా? అసలు మన జీవితం ఏ పాటిదమ్మా? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. అది మన జీవితం. గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మన జీవితం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది అన్నాడు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతామో తెలియని గ్యారెంటీ లేని బ్రతుకు. కొత్త సంవత్సరం వచ్చుద్ది, నువ్వు ఉన్నా వచ్చుద్ది, లేకపోయినా వచ్చుద్ది. నువ్వు పొరపాటున మాయమైపోతే, నీ ఆయుష్ తీసేస్తే దేవుడు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దాని మీద నీకు లక్ష్యం ఉందా? కొత్త సంవత్సరం మీద ఉన్న లక్ష్యం దేవుడి మీద ఉందా? ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏం చేస్తే కొత్త సంవత్సరం వచ్చింది? కొత్త సంవత్సరం వచ్చిందని మనందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం, దేవుడి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఏమి చేస్తే కొత్త సంవత్సరం వచ్చింది? భూమి తిరిగింది, చంద్రుడు తిరిగింది, సూర్యుడు చుట్టూ తిరిగింది, విశ్వం అంతా పని చేస్తుంది. పని చేస్తే కొత్త సంవత్సరం వచ్చింది. నీకు కొత్తది కావాలంటే, కొత్త లోకం కావాలంటే చనిపోతే వస్తుంది. ఏం చెయ్యాలి? ఏం చేయకుండా వచ్చుద్దా? ఏం చేయకుండా ఎలా వచ్చుద్ది? క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, అంతే కదమ్మా? క్రీస్తును ధరించుకున్నావు కదా. గలతీయులు రాసిన పత్రిక, అక్కడ దాంట్లోనే చూడండి, గలతీయులు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 26-27 వచ్చిన చూడండమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచ్చిన చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరినందు? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే తెలుసు కదమ్మా. ఏంటి విశ్వాసం అంటే? చూడకపోయినా నమ్ముతున్నాం. దేవుని కుమారులై ఉన్నారు. నెక్స్ట్ ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అన్నాడమ్మా. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవటం అంటే అర్థం ఏంటి? బాప్తీసం పొందుకోవటం వల్ల క్రీస్తు మనలోకి వచ్చాడని, అంతే కదమ్మా? క్రీస్తులోనికి యేసుక్రీస్తుని విశ్వసించాము, విశ్వాసం వల్ల దేవుని కుమారులయ్యాం. వినుట వలన విశ్వాసం కలిగింది, విశ్వాసం కలిగిన తర్వాత మనసు మార్చుకుని బాప్తీసం పొందుకున్నాం. బాప్తీసం పొందుకున్న తర్వాత దేవుని ధరించుకున్నాం కదా. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? 100% క్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్న తర్వాత క్రీస్తుని ధరించుకున్నాం. మరి క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తు నందు రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన చూడమ్మా. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును
చాలు చాలు నాయన. ఇదిగో కొత్త వాయను, క్రీస్తు నందు ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిన, పాత అన్ని గతించిపోతున్నాయి. సంవత్సరాలు 2025 సంవత్సరాలు గతించిపోయినాయి. ఈ 2025 సంవత్సరాలు కొత్త సంవత్సరం వచ్చింది. 12 నెలల తర్వాత మరొక కొత్త సంవత్సరం వచ్చింది, మరొక కొత్త సంవత్సరం వచ్చింది. కానీ ఎన్ని కొత్త సంవత్సరాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. నువ్వు ఎప్పుడు కొత్తగా ఉండాలంటే, ఎవడైనా సరే కొత్తగా ఉండాలంటే ఎవరు ఎందుకు కొత్తగా ఉంటామంట? చెప్పండి అమ్మా, నోళ్ళు మాట్లాడరా. నా మాట్లాడుతుంటే ఎంకరేజ్గా ఉంటుంది. నేనే అంతంత మాత్రం ఏదో నాలెడ్జీ, చిన్న నాలెడ్జీ, మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. అంతే కదా, ఏదో చిన్నోళ్ళం, మీరు పెద్దోళ్ళే, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల ధరించుకుని వదిలేస్తే కాదు, క్రీస్తులోనికి బాప్తిసం పొందుకుని క్రీస్తును ధరించుకుని ఉంటే కాదు, ఉండాలి. ఎవడైనాను ధరించుకుని అలా ఉంటే కుదరదు. అంతవరకు సహించాలని ఉంది, అంతవరకు సహించాలని ఉండదు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఉండాలి. ఎప్పుడు వరకు ఉండాలి? క్రీస్తునందు ఎప్పుడు వరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? చనిపోయేంత వరకు ఉండాలి. క్రీస్తునందు ఉండాలి. ఉంటే వాడు నూతన సృష్టి. అన్నీ గతించిపోతాయి. పాత సంవత్సరాలు అన్నీ గతించిపోతాయి. క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. క్రీస్తునందు లేకపోతే బాప్తిసం పొందుకుని చర్చికి రాకుండా తన పనులు తను చేసుకుంటూ, ఒక క్లారిటీ లేకుండా, ఒక స్థిరం ఈ పెళ్లి చేసుకున్నాను అనుకో, ఈమె నా భార్య అని తెలిసిందనుకో, ఇక జీవితాంతం ఆమెతో ఉండాలి వద్దా? చచ్చిపోయేంత వరకు ఆమెతోనే ఉండాలి. ఒక్కసారి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీ కరెక్ట్గా ఉండాలా వద్దా? ఉండాలా. అక్కడొక కాలు, ఇక్కడొక కాలు, ఆ పడవ మీద, ఈ పడవ మీద అట్ట ఉన్నవంటే నీకు ఏం ఉపయోగం ఉంది? నువ్వు క్రీస్తు ఉన్నట్టు ఎలా వద్ది? క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి అన్నాడంటే క్రీస్తు నందే ఉండాలి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే కన్న తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని కోరుకుని మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసం, మన కోసం కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలరా, మన కోసం కానే కాదు. మనం అనుకుంటే పుట్టలేదు, మన అమ్మ నాన్న అనుకుంటే పుట్టలేదు, మన అబ్బలో అనుకుంటే పుట్టలేదు. కన్న తండ్రి అయిన దేవుడు అనుకుంటేనే మనం పుట్టాం. 100% అది మన కోసం మనం బ్రతకడానికి కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే కన్న తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతే కదమ్మా? తన కోసమా మన కోసమా? తన కోసం. జగత్తు పునాది వేసినప్పుడే వేయబడక ముందేనా? ఈ భూమి తిరగక ముందే, ఈ అంతటి ఏమి లేకముందే, పైన ఆకాశం లేకముందే, భూమి లేకముందే, అసలు ఏమీ లేకముందే నిన్ను నేర్పరచుకున్నాడు తన కోసం. నీ కోసం ఎన్ని చేశాడు? 6 దినాల్లో సృష్టిని చేశాడు. 6 దినాన్ని ఆదామును చేశాడు. ఏం చేయాలా? ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండమ్మా. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆయన ఆదాము. అతనికి సాటైన సహాయంగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అతనికి సాటైన సహాయంగా ఒక స్త్రీని అతని పక్కటెముకలో నుంచి ఎముక తీసి మాంసం పూడ్చి స్త్రీగా చేశాడు. మరి ఇప్పుడు ఆదాం చేయాల్సింది ఏం పని? ఆదాం చేయాల్సింది ఏం పని అమ్మ? ఇప్పుడేగా చదివారు. పండు తిననంత కాలం ఆదాము దేవుడి పనులు ఉన్నట్టే. మనం క్రీస్తునందున ఎడల నూతన సృష్టి అంటే బాప్తిసం పొందుకున్న మనం, క్రీస్తులోకి వచ్చిన మనం చనిపోయేంత వరకు ఉండాలి అక్కడ. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న మనం, క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తునందు చనిపోయేంత వరకు ఉండాలి వద్దా? అప్పుడు నూతన సృష్టి. ఇక్కడ ఆదాము పండు తింటే చస్తాం అని చెప్పాడు. మరి పండు తిన్నంత కాలం దేవుళ్ళు ఉన్నట్టే కదా. ఏ రోజైతే పండు తిన్నాడో ఆ రోజు ఏం జరిగింది? ఆజ్ఞ అతిక్రమం, పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. అది ఇప్పుడు ఆదాం వల్ల మనకు పాపం వచ్చింది, ఆ పాపం వల్ల మరణం వచ్చింది. అందరూ పాపం చేసినందున
అందరూ పాపం చేసినందున అందరికీ మరణం వచ్చింది. రోమీయులు రాసిన పత్రిక 3:23 ఉంటుంది, చూడండి ఒకసారి కావాలంటే. రోమీయులు రాసిన పత్రిక 3:23. రోమీయులు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఎందుకు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు? చెప్పండి అమ్మా, పెద్దగా మాట్లాడండి కొంచెం. ఏ భేదము లేదు, అందరూ అంటే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం అంటే ఏంటి? పాపము చేసి అంటే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇందుకే మన పరిస్థితి ఇలా తగలబడింది. మన పరిస్థితి ఎందుకు తగలబడిందంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు మాట వినకపోవడం వల్ల ఈ పరిస్థితి. ఎందుకు కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు? దేవుడు మాట వినకపోవటం వల్ల. వింటే నీ పరిస్థితి బాగుంటుంది, వింటే నీ పరిస్థితి బాగుంటుంది. దేవుడు కోసం చేస్తే నీ పరిస్థితి బాగుంటుంది. మీరు వినకపోవటం వల్లే కదా పరిస్థితి వచ్చింది. దేవుడు మాట వినకపోవటం వల్లే పాపం. ఆ పాపం అందరూ చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపం చేసి ఏ భేదం లేదన్నాడు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం. ఆ అందరూ మనుషులు పాపం చేసినందున అందరికీ మరణం సంప్రాప్తమాయన అన్నాడు. అందరూ పాపం చేశారు. మరి పాపం చేసి చనిపోతే మన పరిస్థితి ఏంటమ్మా? చెప్పండి అమ్మా. పాపం చేసి చనిపోతే మన పరిస్థితి ఏంటి? పాపం చేసిన పరిస్థితి ఏంటి చెప్పండి. చూడండి, యోబు గ్రంథం 24:19 ఒకసారి చూడండి అమ్మా. యోబు గ్రంథము 24:19 చూడండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును అంటున్నాడు. చూడండి, అనావృష్టి చేత మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పట్టుకుంటుంది ఎవరు? పాతాళం అమ్మా, గుర్తుపెట్టుకోండి అమ్మా. పాతాళం ఊరికి నోటి మాటకు పాతాళం అంటే అయిపోయిందా? ఆ పాతాళం ఎలా ఉండదు తెలుసా? ఆ పాతాళంలో నరకం ఉంది. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. పాతాళంలో ఉంది. అది ఎక్కడుంది? కింద ఉంది. ఆ కిందనుంది పాతాళం. ఆ పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు నిన్ను పట్టుకుంటుంది ఏంటి? పాతాళం. ఎవరిని పట్టుకుంటుంది? పాపం చేసిన వాళ్ళని. ఇటు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. ఎవరి ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ. మరి దేవుడు ఆజ్ఞను పాటించకుండా పాపం అయిపోతే ఆ పాపం చేసిన వాళ్ళందరినీ పాతాళం పట్టుకుంటుంది. ఏ భేదము లేదన్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరూ పాపం చేసి అంటే అందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళ లోకం, అక్కడ నరకంలో పడిపోతారు. అంత భయంకరమైన స్థితి ఉంది, భయంకరమైన శిక్ష ఉంది మనకి. కేవలం దేవుడు ఒక్క మాట వినకపోతేనే ఇంత శిక్ష పడిందంటే మన పరిస్థితి చెప్తాను. మరి ఏం మాట లేదు. పండు తింటే చస్తామన్నాడు. చెప్పాడా? చెప్పలేదు. దేవుడు తప్పు ఉండదు. ఎప్పుడు మనమే దుర్మార్గులం, మనమే పైకి బలే ఉంటాం, మనమే దుర్మార్గులం. నిజంగా చూడండి, ఈ రోజు నుంచి ఒక్కసారి 1వ తేదీ కదా, తెల్ల పేపర్ పెట్టి రాసుకోండి. అటు ఇటు ఒక మనసులో తప్పులు కూడా రాసుకోండి. ఎంత దేవుడు సేవ చేశాను నేను ఈ సంవత్సరం. ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ నవ్వు ముఖంతో హ్యాపీగా చెప్పాం కదా అందరికీ. ఈ సంవత్సరం నుంచి నేను దేవుడి సేవ ఎంత చేశానో, దేవుడి గురించి ఎంతకు చెప్పానో, నేను దేవుడి కొరకు ఎంత ఇచ్చానో, నేను దేవుడి కోసం ఏం చేశానో, మళ్ళీ తప్పులు పక్కన రాయండి. ఈరోజు ఫస్ట్ రోజు చెప్తున్నాను, రాయండి. మనసులో తప్పున్న కొంత రాయండి పక్కన.
ఈ విధంగా డిసెంబర్ 31 365 రోజులు వచ్చేసరికి నీ తప్పులు ఎన్ని ఉంటాయో మనసు నిజంగా రాయాల, మనస్ఫూర్తిగా రాయాల. పక్కన పెట్టండి, రాయండి, చూడండి ఎన్ని ఉంటాయి. నువ్వు ఎంత చేసిందంత, గత కాలం నుంచి ఎంత చేసావు, నువ్వు ఎంత చేసావు ఒక్కసారి చూడండి. నిజంగా చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక్క ఆదివారం వచ్చి ఎందుకు గొప్ప సేవ చేసినట్టు ఫీల్ అయిపోతున్నాం మనం. నిజంగా గొప్ప సేవ చేసినట్టు ఫీల్ అవుతున్నాం, పరలోకం నాదన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. ఎంత కష్టపడాలా? ఆ పాపం చేయడానికి కారణం ఎవరు కారణం? ఎవరు? సాతాను. ఆదికాండం 3:1-2-3 వచనాల్లో చూడండి ఒక్కసారి. ఎట్ట మోసం జరుగుతుందో చూడండి, ఎలా మోసం జరుగుతుందో చూడండి ఒక్కసారి అమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. ఈ విషయం మీకు తెలుసు కదమ్మా. సాతాను మాట్లాడుతుంది. సాతాను కదా ఎవరితో మాట్లాడుతుంది? అవ్వతో మాట్లాడుతుంది. ఫస్ట్ సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది మీకు తెలిసిందే, మళ్ళీ అడుగుతున్నాను. ఆదాము దగ్గరికి వెళ్ళింది. మరి దేవుడు ఆదాముకి ఏం పండు తినొద్దని చెప్పాడు, అవును కదా. మరి సాతానికి ఎవరు చెప్పారు? ఆదాము ఎప్పుడు చెప్పాడు? ఆదాము దయ్యము అవ్వను అడుగుతుంది అక్కడ. ఈ తోట చెట్టులో దేని ఫలనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడుగుతుంది. అప్పుడు అవ్వేముంది? తినకూడదు, ముట్టకూడదు, తింటే సస్తమని చెప్పింది. ఇప్పుడు సాతానికి ఎలా తెలుసు? సాతానికి ఎలా తెలుసు? పాఠం అంతా వినాలి. నేను అంత జ్ఞానిని కాదు, కానీ ఏదో ఒక ఆత్మ రక్షించడానికి నేను పడే తపన అది లింగారెడ్డి తెలుసు, అయ్యగారికి తెలుసు. ఎందుకంటే నేనేదో పాఠాలు తీసి చెప్పట్లేదు, ఏదో నోటికి మనసు కలిగింది, ఏదో ఒక ఆత్మ రక్షించడానికి ఎట్టయితే ఒక మనిషి రక్షించబడాలి, అది దేవుడికి కావాలా, అది నాకు కూడా అదే కావాలా. నేను ఎన్నో చోట్లకు పోతాను, గత సంవత్సరంలో ఎన్నో చోట్లకు పోయాను, కానీ ఈ సంవత్సరం నాకు ఇచ్చిన అవకాశం. సాతానికి ఎలా తెలుసు? దేవుడు ఎవరికి చెప్పాడు పండు తింటే సస్తావని? ఆదాముకు చెప్పాడు. మరి అవ్వకి ఎలా తెలుసు? ఆదాము తన భార్య అవ్వకు చెప్పుంటాడు. సాతానికి తెలుసు. ఎట్లా తెలుసు ఈ విషయం? సాతానికి ఎలా తెలుసు చెప్పండి అమ్మ నాకు. సాతానికి ఎలా తెలుసు ఈ విషయం? ఏమంటుంది? ఇది నిజమా, ఈ తోట చెట్లు దేని ఫలనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటుంది. అసలుకి సాతానికి ఎలా తెలుసు? ఎక్కడుంది అక్కడ? ఉందా అక్కడ? దేవుడే చెప్పినట్టుందా? లేదు కదా తమ్ముడు, ఉందా? లేదు కదా. మరి ఎలా తెలుసు? అందుకనే చదువుతూ ఉండాల. నా బుర్రే చాలా చిన్నది, 10 సార్లు చదివితే కానీ నా బుర్రకే కదా. అందుకే ఎక్కువ చదువుతాను. ఆ మహానుభావుడు పిడి సుందరరావు గారు పని, నేను నెలకు ఒకసారి బైబిల్ చదివానని చెప్పాడంట. ఇలా బైబిల్ ఎలా చదివంటే నాకు అర్థమైన అర్థం చదువుకుంటూ పోతుండేది, నాకేం అర్థమయ్యేది కాదు ఫస్ట్లో. అలా చదువుకుంటూ ఒక పక్క లైవ్ చూస్తూ శనివారం ఆదివారం లైవ్ కంపల్సరీగా ఫాలో అవుతాను 16 సంవత్సరాల నుంచి. నేనేమన్నా పిడి సుందరరావు దగ్గరకు ఉన్నానా? ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే, ఎక్కడో తిరుపతి కొండ మీద చేసి, ఎక్కడో నెల్లూరు చేసి, ఎక్కడో మళ్ళీ ఇప్పుడు పులివెందుల యూసీఎల్కి వచ్చి, మరి ఎక్కడ చేసు నాకు ఈ ఊరు దగ్గరకున్నారు. ఒక పెద్ద ఎవరి దగ్గరకున్నారు? నాకు ఎవరి దగ్గర? ఒక పెద్ద దగ్గర ఉండాలంటారు. లేకపోయినా ఒంట్లో భయం ఉంది. దేవుడున్నాడని నమ్మాను, విశ్వసించాను, యేసుక్రీస్తును దేవుడు కుమారుడని నమ్మాను, ఆయన ద్వారా నాకు రక్షణ వస్తుంది నమ్మాను. ఒంట్లో భయం. ఆ భయం ఉందో కనుక ఎలాగైనా దాన్ని సాధించాలన్న విషయం బైబిల్ని చదివి తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఎలాగైనా పని చేయాలా, సువార్త ప్రకటించడం ముఖ్యం, ఒక ఆత్మ రక్షించబడటం ముఖ్యం. ఎలాగైనా నేర్చుకోవాలా తపన, ఎలాగైనా చెప్పాలా. నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చెప్పాడు. ఎంత చేస్తాం మనం? ఎంతో 100 పాఠాలు చెప్పడం కాదు, ఎదుటి వ్యక్తికి ఒక్క అడుగు ముందుకేస్తే చాలు అనుకున్నాను నేను. పెద్దోళ్ళు చెప్పితే పెద్దోళ్ళు చెప్పిన వాళ్ళకి అర్థం అవుద్ది అనుకున్నాను నేను. ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కొక్కటి సాతాను చెప్తాను చూడండి. ఇప్పుడు సాతాను ఎలా దెబ్బ కొడుతుంది చూడండి. ఇప్పుడు సాతాను అడిగింది కదా, నేను లాస్ట్కు మీకే అర్థమైపోద్ది. నేను చెప్పే పాఠంలోనే మీకు అర్థమైపోద్ది అమ్మా నేను చెప్పే పాఠం. ఈ తోట చెట్లు దేని ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది, అవును కదా. మరి అడిగినప్పుడు అవ్వమ్మ ఏం చెప్పింది? ఇది ముట్టకూడదని
ముట్టకూడదని తినకూడదని చెప్పి నేను చెప్తే అప్పుడు ఆమె ఏముంది, అది దయ్యం ఏముంది? 4వ వచనం చదువు తమ్ముడు. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డల తెలివి ఎరిగి దేవతలై ఉందురని దేవుడికి తెలుసు అని చెప్పింది. నిజం చెప్పింది, దేవుడు తెలుసు అని చెప్పింది. నీ కన్నులు తెరవబడతాయి, మీరు సావనే సావరు అని చెప్పింది. ఇప్పుడు ఎవరు మాట వినాలి? ఎవరు మాట వినాలి? ఇప్పుడు ఎవరు మాట వినాలమ్మ? ఇప్పుడు అవ్వమ్మ ఎవరు మాట వినాలి? దేవుడు మాట వినాలి. వినాలి కదా. ఇప్పుడు చేసింది ఎవరు? సృష్టి. నిన్ను కన్నది ఎవరు? నీకు భర్తనిచ్చింది ఎవరు? ఇంతకంటే ఏం కావాలా బుద్ధి జనాలకే? ఇంతకంటే ఏం కావాలా? ఈ శరీరం నాది కాదు కదా, నేను చేయలేదు కదా, కనీస ఆలోచన లేదు మనిషి, కనీస ఆలోచన లేదమ్మా మనుషులకి. ఈ శరీరం నేను చేసింది కాదు కదా, మా అమ్మ చేసింది కాదు కదా, మా అమ్మ కడుపులో మోసింది కదా, మా నాన్న మా అమ్మతో పోయాడు అంతే కదా, ఇచ్చింది గర్భఫలం దేవుడు ఇచ్చింది కదా, ఎవరు నాది కాదు కదా. కనీస ఆలోచన మనిషికి, కనీస ఆలోచన లేకుండా ఇదిగో వెంటనే దేవుడు చెప్పింది కోట్ల సంవత్సరాల కష్టం, ఆ కష్టం తర్వాత ఆదాము అవ్వలను చేస్తే అవ్వ చూడు సింపుల్గా ఎంత దెబ్బ కొట్టిందో. తినొద్దన్న పండు తిని భర్తకిస్తే భర్త ఏమనాలి? భర్తకు తిట్టాలి, కొట్టాలి కదా, ఒక మాట అనాలి కదా. మరి అతను కూడా తిన్నాడు. దీనికి కారణం ఎవరు? సాతానే కదమ్మా, సాతానే కదా, 100% కదా, 100% సాతాను. ఇప్పుడు సాతాను ఎంత ఈజీ కొట్టిందో చూడండి. ఇంతకు సాతాను ఎవరు తెలుసు కదా? సాతాను ఎవరు? అసలు సాతాను అని ఎప్పుడు వచ్చిందమ్మా? ఇప్పుడు ఈ అబ్బాయి పేరు లింగారెడ్డి, ఎప్పుడు లింగారెడ్డి అని పిలువబడ్డాడు? ఈ అబ్బాయి పేరు లింగారెడ్డిని ఎప్పుడు పిలువబడ్డాడు? పేరు పెట్టిన తర్వాత. సాతాన్ అంటే ఏంటి అసలుకి? అపవాది అంటో, దెయ్యం అంటో. సాతాన్ అంటే ఏంటి అసలు? సాతాన్ అని పేరు ఎందుకు వచ్చింది? సాతాన్ అని పేరు ఇప్పుడు లింగారెడ్డిని పుట్టిన తర్వాత లింగారెడ్డిని పేరు పెట్టినా, పుట్టిన తర్వాత లింగారెడ్డిని పేరు పెట్టాం, పుట్టక ముందు పెట్టాం కదా. సాతాన్ అని పేరు ఎట్టొచ్చింది? సాతాన్ అని పేరు ఎలా వచ్చిందయ్యా? అసలు సాతాన్ ఏంటి, దయ్యం ఏంటి, దయ్యం ఎక్కడ ఉంది అని అంటారు కదా. దయ్యం లేదు దేవుడు లేదు అని కొంతమంది అంటారు. సాతాన్ ఎలా వచ్చిందంటే అది ఫస్ట్ సాతాను కాదు, మీకు అందరికీ తెలుసు. అయ్యగారు మీకు ఎన్నోసార్లు చెప్పారు, అది ఒక దేవదూత, అది దేవదూత. దేవదూతలు తెలుసు కదా. ఎన్ని రకాల దేవదూతలు ఉన్నాయి? అదే అధికారులు, ప్రధానులు, వర్తమానాలు తెచ్చే దేవదూత ఉంది. ఎవరు? గాబ్రియల్ దేవదూత. వర్తమానాలు తెచ్చే దేవత గాబ్రియల్ దేవత. యుద్ధాలకు ప్రధాన దూత ఎవరు? మికాయేలు. మరి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసే దేవదూతలు ఎవరు? శరాపులు, మహాదూతలు. మరి కిరూబులు అనే దేవదూతలు. ఇలా ఎన్నో దేవతలు ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో ముందు దేవదూతలను చేశాడు. తెలుసు కదా. తండ్రి మొదట యేసుక్రీస్తుని కన్నడం మీకు తెలుసు కదా. తెలుసా తెలియదా చెప్పండి అమ్మా. తెలుసు కదా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేశాడు. ఆ తర్వాత కదా పరలోకం చేశాడు. ఆ పరలోకంలో కదా కోట్ల దేవదూతలను చేశాడు. ఆ కోట్ల దేవదూతల్లో ఎన్నో దేవదూతలు ఎవరి కోసం ఆ పరలోకం చేశాడు? పలకండి అమ్మా, మన కోసమే కదమ్మా. ఏమో ఇబ్బంది పెడతానా? కొంచెం నాకు ఇటు చెప్పకపోతే అర్థం కదమ్మా. నాకు చెప్పినట్టు తృప్తి ఉండద్దు. ఇప్పుడు పరలోకం ఎవరి కోసం చేశాడు? మన కోసం. మరి దేవదూతల కోసం చేయలేదు. హెబ్రీయులు రాసిన పత్రిక 2:5 చూడండి అమ్మా. హెబ్రీయులు రాసిన పత్రిక 2:5. హెబ్రీయులు రాసిన పత్రిక 2:5 మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. దూతలకు పరలోకం లోబరచలేదు. మరి ఎవరికి? మన కోసం. అంటే దేవదూతల సభలు జరుగుతుంటాయి. దేవదూతల సభలు ఎన్నో పెట్టాలి కదా, ఎన్నో మన మీటింగ్లు పెడుతుంటాం కదా. అలాగే దేవదూతల సభలు దేవుడు ఇదిగో భూమిని చేయబోతున్నాను, ఆ భూమి మీద నా పిల్లలు వస్తారు, వాళ్ళకి ఈ పరలోకం అని చెప్పాడు అనమాట. అప్పుడు దూతలకు లోపరచిపోయేలకి ఆ దూతల్లో ఒక దూత మనసులో
కక్ష పెట్టుకుంది, కుళ్ళు పెట్టుకుంది. ఇదిగో తనతో ఉన్న దేవదూతలకు చెప్పింది, తనతో ఉన్న దేవదూతలకు మనం జీవితాంతం సేవ చేయాలంట, మనం సేవ చేయటమే మన పని, తన పిల్లలకు ఈ పరలోకం అని చెప్పింది. అప్పుడు చెప్పినప్పుడు తనతో చాలా దూతలను తన వైపు మలుచుకుంది, తన వైపు జీతాలను మలుచుకుంది. మరి మలుచుకున్న తర్వాత మనసులో ఉందా లేదా? ఇప్పుడు మనసులో పడినప్పుడే కదా. ఇప్పుడు మనకి యేసు ప్రభువారు మీకు తెలుసు, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే హృదయంలో విచారం చేసినట్టు అన్నాడు. ఇప్పుడు మామూలుగా చూస్తేనే ఏం కాదు, మోహపు చూపు చూస్తే అంటే మనసులో పుడితేనే కదా. మరి మోహపు చూస్తేనే వ్యభిచారం అంటే మనసులో దేవదూత అనుకుందా లేదా? తన వైపు మలుచుకుందా లేదా? ఇప్పుడు కార్యక్రమాలు చేస్తుంది, కోట్ల దేవదూతలు ఉన్నాయి, చేస్తున్నప్పుడు ఈ విషయం దేవుడు తెలుసా తెలీదా? దేవుడు తెలుసుదా తెలీదా? ఇప్పుడు మనం కూర్చోవటం తెలీదా, లేవటం తెలీదా, నడక తెలీదా, పడక తెలీదా, తలంపు రాక మునిసే మనసు దేవుడు తెలుసా తెలీదా? మన మనసే ఆయన పిల్లలకు మన మనసే ఆయనకు తెలిసినప్పుడు ఇక పని చేసే దేవదూతల గురించి తెలీదా? మరి తెలిసినప్పుడు దాన్ని చేసి మరి అది ఏం చేస్తుందో తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి యెషయా గ్రంథం చూడండి, 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని. చూడమ్మా, దేవదూత సాతానుకు మారకముందు దేవదూత కదా. ఆ దేవదూత అంటే దేవుడు దానికి ఉన్నత అధికారం ఇచ్చాడు. ప్రతిదాని నియామకం జరిగింది. యేసు ప్రభువుకి నియామకం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడికి నియామకం జరిగింది. ఏ దూతను పెట్టినా దేవుడు ఘనంగా పరలోకంలో నియామకం చేశాడు. ప్రతి దేవదూతకు నియామకం జరిగాడు. ఇప్పుడు యుద్ధాలకు ప్రధాన దూత ఎవరు? మరి నియామకం చేయాలి వద్దా? ఎన్నో దూతల్లో వీళ్ళకి యుద్ధాలకు ప్రధాన నియామకం చేయాలి వద్దా? అలాగే ఈ దేవదూత కూడా నియామకం జరిగింది, ఉన్నత స్థానం ఇచ్చాడు. ఉన్నత స్థానం ఇస్తే అది ఏమనుకుంటుందంట, పరలోకం మాది కాదని తన వైపు దూతలను మలుచుకుని ఏమనుకుంటుంది, 10 మంది వెనక వచ్చేసరికి దానికి పరిస్థితి ఎలా ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. తిరిగినోడు అంతే కదా, మనతో తిరిగినోడు మన మీద గొడవ వస్తూ ఉంటాడు, మన నుంచి వెళ్ళిపోతుంటాడు, మన గురించి చెడ్డగా మాట్లాడుతాం. ఎందుకంటే మన గురించి అన్నీ తెలుసు వాడికి, మన గురించి అన్నీ తెలుసు, అందుకే మన గురించి చెడ్డగా మాట్లాడుతాడు. అట్టనే దేవుడు దగ్గర ఉన్నందుకు అది నేను మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితేవే అన్నాడు. ఇప్పుడు మహోన్నతులు సమానంగా చేసుకుందన్న విషయం, మనసులో అనుకున్న విషయం దేవుడు తెలుసా తెలీదా? తెలుసు కనుకనే వెంటనే మికాయేలు దేవదూతకి, యుద్ధాలకు ప్రధాన దూత మికాయేలుకి ఆజ్ఞ జారీ చేశాడు. మికాయేలు దేవదూతకి అప్పుడు అద్దె జారీ చేసినప్పుడు ఇద్దరు రెడీ అవ్వాలి కదా. అదే మనకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా, అంటే దేవుడు ఆజ్ఞ జారీ చేసేసరికి కదా ఆ ఘట సర్పంతో యుద్ధం, అది పాడైపోయింది, దాన్ని యుద్ధంలో ఓడించమని దేవుడు చెప్పబట్టే మికాయేలు దాని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు. కానీ యుద్ధము చేశారంటమ్మా. చూడమ్మా, గొడవకు వచ్చినప్పుడు యుద్ధం చేస్తారమ్మా. మనలో ఉన్నవాడే కదమ్మా, మనలో ఉన్నవాడే గొడవకు వచ్చేస్తారు, మంచి వచ్చా ఫాస్ట్గా వచ్చేస్తారు మనతో పాటు. యుద్ధము చేశారంటే వెంటనే యుద్ధానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా. యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయినన్నాడు. ఇప్పుడు వారికి పరలోకంలో స్థలం ఉందా? లేదు. ఎందుకు పరలోకంలో స్థలం లేదు? దేవుడి మీద తిరుగుబాటు చేశారు, దాన్నే పాపం అంటున్నారు. 2 పేతురు 2:4 చూడండి. 2 పేతురు 2:4. ఇప్పుడు పరలోకంలో వాళ్ళకి స్థలం ఉందా? ఇప్పుడు తప్పు చేసిన దేవదూతలకు పరలోకంలో స్థలం ఉందా? నాకు మాటకి చెప్పండి. లేదు కదా. ఇప్పుడు పరలోకంలో స్థలం లేకపోతే ఎక్కడ పెట్టాలి దాన్ని? కింద భూమి ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. కీర్తన గ్రంథం 115:16 ఉంటుంది. భూమిని మనకిచ్చాడు, మనకే కదా. ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి? పరలోకంలో స్థలం లేదు, భూమి మీద స్థలం ఉందా?
లేదు. మరి దాన్ని ఎక్కడ పెట్టాలి? అందుకని పాపం చేసిన వాళ్ళు ఎక్కడ పెట్టాడు? 2 పేతురు 2:4 దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావల్లోంచబడుటకు వారిని అప్పగించినాను. చూడండి, అంటే పాపం చేసిన పరలోకంలో పాపం చేసిన దేవదూతలను, పాపం చేసిన దేవతలను విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా ఏం చేశాడు? దానికి కూడా పాతాళ లోకం సిద్ధపరిచాడు. ఆ పాతాళ లోకంలో ఎక్కడ మళ్ళీ సిద్ధపరిచాడు? కట్టిగా చీకటి గల బిలంలోనే త్రోసేశాడు. మీరు ఇందాక చదువుకున్నారు కదా, యెషయా గ్రంథం 14:15 నరపాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబెడతామన్నాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్తున్నాను అనుకోకండి, లాస్ట్ దాకా వింటే కానీ కొంచెం అర్థం కదా నేను చెప్పేది. లాస్ట్ దాకా వినాల, సినిమా మొత్తం చూస్తే కదా. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోశాడు. ఆ నరకమే కట్టిక చీకటి గల బిలములు. దాన్ని అగాధం అంటారు. మీకు తెలుసు కదా, లోకాసు వార్త ఉండదు కదా, ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ఆ మధ్యలో అగాధం ఉందంటాడు, తెలుసు కదా. మీకును మాకు అగాధము కట్టిక చీకటి బిలంలో నరకం అంటే అదే. ఆ నరకంలోని అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడే. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళని అక్కడ పడేశాడు కదా, పడేశాడు లేదా? మళ్ళీ చదువునాను ప్రకటన గ్రంథం 12:7-8 యుద్ధం చేసి గెలవలేకపోయి పరలోకమందు వారికి స్థలం లేకపోయినందున కింద భూమి మీద పడద్రోయబడింది. అంతటా పరలోకమందు అది కాదు నేను తర్వాత వచ్చినాం. ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయినా. నెక్స్ట్, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిని సాతానని ఆ పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం ఇప్పుడు పేరు పెట్టబడింది. సాతాను ఘట సర్పం అని. అపవాది అనే పేరు ఎప్పుడు వచ్చింది? తప్పు చేయకముందు లేదు, తప్పు చేసిన తర్వాత అపవాదని సాతానని పేరు వచ్చేసింది. దానికి పెట్టిన పేరు అంతే కదా. యేసు ప్రభు పరిశుద్ధాత్మ అని దేవుడు పేరు పెట్టాడు. పేరు పెడితేనే కదా వచ్చింది. మనం ఈరోజు యేసుక్రీస్తుని పేరు పెడితేనే కదా అప్పుడు పేరు వచ్చింది. పాపం చేసిన తర్వాత అప్పుడు సాతాను అపవాది ఘట సర్పం అని అక్కడ నుంచి పడద్రోయబడింది, భూమి మీదకి పడద్రోయబడింది. 12వ వచనం కూడా చదవండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి అన్నాడు. ఉత్సహించండి అంటే అర్థం ఏంటి? సంతోషం. ఇప్పుడు ఎవరికి సంతోషం? పరలోకములో ఉన్న నివాసులకు అందరికి, అంతే కదమ్మా. ఇప్పుడు భూమి సముద్రమా మీకు శ్రమ. ఇప్పుడు భూమికి ఏ శ్రమ? సముద్రానికి ఏ శ్రమ? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ భూమి మీద మనకిస్తున్నాడు, ఆ భూమి నరులకు ఇస్తున్నాడు కనుక సముద్రం మీద మనమేలో మనుషులే ఉంటారు కనుక భూమికి సముద్రానికి శ్రమ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని. ఇప్పుడు అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుందంట. తెలుసుకుందా లేదా? ప్రతిదీ తెలుసుకుంటుంది. అంటే సమయం ఎవరివ్వాలి? సమయం ఎవరు ఇవ్వాలన్నా? దేవుడు ఇవ్వాలి, అంతే. అంటే సమయం అడిగిందా? అడిగితేనే కదా సమయం అని కొంచెమని తెలుసుకుంది. కొంత సమయం దానికి ఇచ్చాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయం ఇచ్చాడు. ఆ సమయం ఇచ్చే ముందు దాన్ని ఎక్కడ పడద్రోశాడు? పాతాళ లోకంలో కట్టికి చీకటి గల బిలంలోనూ ద్రోశాడు. అమ్మ వినండా పిల్ల, పిల్ల, అమ్మ జాగ్రత్తగా వినండి. సమయం కొంత ఇస్తే అప్పుడు వరకు దాన్ని ఎక్కడ ద్రోశాడు? పాతాళంలోని కట్టికి చీకటి బిలంలో ద్రోశాడు. వాడు ఎలా పడద్రోయబడ్డాడు? బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు, అంతే కదండి. ఇక 1 పేతురు 5:8 కూడా ఏముందో చూడండి. 1 పేతురు 5:8 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి, ఎవరి విరోధి? మీ విరోధి అంటే మనకి. మీ విరోధి అని అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని. ఇప్పుడు 2 వాక్యాలు చెప్పాను నేను మీకు. ఫస్ట్ బహుక్రోధం కలవాడే దిగి వచ్చాడు అంది. బహుక్రోధం ఎక్కువ కదా, చాలా క్రోధం కలవాడి సమయం కొంచెం అని తెలుసుకుని బహుక్రోధం కలవాడే ఇచ్చాడు అంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి గర్జించు సింహం వలె
ఎవరిని మింగుదునా అని వెదుగుచు. ఇప్పుడు సమయం ఎప్పుడు వచ్చిందంటే, సృష్టిని 6 దినాల్లో సృష్టిని చేసిన తర్వాత 6వ దినాన ఆదాముని చేశాడు. ఆదాముకి ఏమని టెస్ట్ పెట్టాడు? పండు తింటే చస్తామన్నాడు. మరి అతను సాటైన సహాయంగా స్త్రీని చేశాడు. చేసిన తర్వాత కదా ఫస్ట్ ఎవరి దగ్గర పంపాడు? ఫస్ట్ ఆదాం దగ్గర పంపాడు. ఆదాం దగ్గర కూడా ఏం మాట్లాడి ఉంటాడు? నిజమా ఈ పండు తింటే చస్తావా అన్నప్పుడు అప్పుడు ఆదాము ఎదిరించి ఉంటాడు. ఎదిరిస్తే పారిపోతానందా? యాకోబు రాసిన పత్రికలో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి చూడమ్మా, దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును అన్నాడు. పారిపోనాడు. ఎదిరిస్తే ఇప్పుడు ఆదాం ఎదిరించి ఉంటాడా? ఆదాం ఎదిరించి ఉంటాడా? ఎదిరించాడు. ఆదాం ఎదిరిస్తే అప్పుడు వాడు పారిపోయాడు అన్నట్టు మనం అనుకోవాలి, అంతే కదా? ఎదిరిస్తే పారిపోయాడు. ఇప్పుడు అవ్వ దగ్గరకు వచ్చింది. అవ్వ ఎదిరించిందా? లోబడింది. దేవుడికి లోబడకుండా ఎవరికి లోబడింది? దేవుడికి లోబడమంటే, కానీ సాతానికి లోబడిపోయింది. తినొద్దన పండు తింది. ఇప్పుడు అవ్వకు వాక్యం తెలుసా తెలీదా? అవ్వకు వాక్యం తెలుసా తెలీదా? అవ్వకు వాక్యం తెలుసా తెలీదా? ఏం వాక్యం అవ్వకి ఇచ్చింది? పండు తింటే సస్తమన్నా. తెలుసా తెలీదా? తెలీదమ్మా? తెలుసు కదా, పండు తింటే సస్తమని ఆమె చెబుతుంది కదా. ఆమె నోటి చేత ఆమె చెప్పిచ్చే దెబ్బ కొడతాం సాతాను. పండు తింటే సస్తవన్న సంగతి ఆమెకు తెలుసు. మీరు తింటే సస్తారా అంటే అవును, తినకూడదు, ముట్టకూడదు, తింటే సస్తవని ఆమె చెప్పింది. సావరంటే వెంటనే పండు తినింది. అవును కదమ్మా? ఇప్పుడు వాక్యం తెలిసే కదా వాళ్ళు పండు తినరు. తెలిసి పండు తినరు, అంతే కదా? అంటే మనకు కూడా వాక్యం వచ్చు అనుకుంటుంటాం. వాక్యం వచ్చు అంటానే చచ్చి నరకానికి వెళ్తాం ఒకరోజు. నిజం, వాక్యం వచ్చు అంటాను నిజం. అందరికీ వాక్యం వచ్చు, కానీ దారి తప్పిపోతూనే ఉంటారు. సిన్సియర్గా ఉండరు, దారి తప్పిపోతూనే ఉంటారు. తెలిసి ఇప్పుడు మనకు వాక్యం తెలుసు, తెలియని వాళ్ళకి వాక్యం రాని వాళ్ళు బోలంలో అన్ని జనులు ఉండరా లేదా? మరి వాక్యం రాదు వాళ్ళకి. వాక్యం వచ్చి పండు తిని పాపం కొని తెస్తే ఇక రానుల పరిస్థితి ఏంటి? సంవత్సరాలేంటి, ఉత్సవాలేంటి, దినాలేంటి, ఎన్నైనా చేస్తారు. అవసరం అయితే ఎయిడ్స్ డే పెడతారు, క్యాన్సర్ డే పెడతారు, ఇంకేదైనా గాంధీ జయంతి పెడతారు, ఎన్నైనా పెట్టుకుంటారు. అంతే కదమ్మా? అంతే కదా? ఇప్పుడు తెలిసి పండు తిని ఆ పండు తినటం వల్ల ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం వచ్చింది. ఆ పాపం వల్ల మరణం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సాతాను ఎలాగ భూమి మీద పడద్రోయబడింది మనం చదువుకున్నాం కదా ముందు. ఎలాగ పడద్రోయబడింది? ఎలా దిగి వచ్చాడు? బహు క్రోధం గలవాడే దిగి వచ్చాడు. సమయం కొంచెం తీసుకున్నాడు దేవుడి దగ్గర. బహు క్రోధం గలవాడే దిగి వచ్చాడా? తర్వాత ఇంకొక విధంగా ఎలా వచ్చాడు? గర్జించు సింహం వల్లే వచ్చాడు. ఇప్పుడు ఏమన్నా భూమి మీదకి సమయం వచ్చిన తర్వాత ఆదాం అవ్వలు చేసిన తర్వాత దేవుడు విడుదలిచ్చాడు నరకం నుంచి. విడుదలిచ్చిన తర్వాత ఏమన్నా గర్జించిందా? గర్జించింది ఏమన్నా పిల్ల? గర్జించిందా? గర్జించు సింహం వచ్చే పరిస్థితి ఏంటమ్మా మన పరిస్థితి? ఒక సింహం ఇటు వచ్చిన పరిస్థితి ఏంటి? మనవాడు చూస్తాడు, పోవడానికి ఛాన్స్ లేదు, తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. గర్జించు సింహంలో ఎక్కడ తప్పించుకుంటే ఇక్కడ ఒకడు వచ్చిందంటే అట్లా గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతుంటే ఆదాం అవ్వలు కనిపించారు. ఆదాం దగ్గరకు వచ్చింది, ఎన్ని రకాలుగా ప్లాన్ చేసింది. కుదిరిందా? కుదరలేదు. అవ్వ దగ్గరకు వచ్చింది, పడేసింది. అవ్వ లైన్లో పడేసిందా లేదు? పెట్టలేదా? అవ్వని లైన్లో పడేసింది. అవ్వని లైన్లో పెట్టేసరికి అవ్వ ఏం చేసింది? ఆదాంకి భర్తకి పండు ఇచ్చింది. ఇప్పుడు పండు తినలేదా? ఇప్పుడు లైన్లో పెట్టినా లేదా? ఇప్పుడు ఎట్ట పడగొడుతుంది అది? డైరెక్ట్ అటాక్ కాదు, ధనుష్టు పెదరాయుడు కాదు. చూడు, అవ్వను కొట్టింది. ఫస్ట్ ఆదాం కొట్టపోయాక అవ్వను పడలేదు, అవ్వను కొట్టింది. అవ్వ ధర ఎవరిని కొట్టించింది? అవ్వ భర్తను కొట్టించింది. ఇప్పుడు ఇద్దరు పడిపోయారా పడలేదా? ఇద్దరు పడిపోయారు. చూడండి, అవ్వ పడిపోయాడు, ఆదాం. ఎట్టైనా కొట్టించదు అది, ఎవరి ద్వారైనా కొట్టించదు. అది గుర్తుపెట్టుకోండి అమ్మా, దాని జిమ్మిక్కులు ఎవరి ద్వారైనా కొట్టించదు. ఆ తర్వాత మళ్ళీ బిడ్డలను ఇస్తే కయ్యూను హేబేలు పుట్టారు. కయ్యూను హేబేలు ఇద్దరు అర్పణలు ఇచ్చారు. ఇద్దరు అర్పణలు ఇస్తే తర్వాత ఏం జరిగింది? కయ్యూను పొలం పంటలు అర్పణ ఇచ్చాడు, హేబేలు మందలో గొర్రె పిల్లని మంచి అర్పణ ఇచ్చాడు. ఇస్తే దేవుడు హేబేలును అతను అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యను అతను అర్పణ లక్ష్య పెట్టలేదు. అర్పణ లక్ష్య పెట్టాల కయ్యను కోపం వచ్చింది, ముఖం చిన్నపుచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి, ఒరే కయ్యను అంత కోపం వద్దురా, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుని తిరగతావురా, సత్క్రియ చేయకపోతే నీ వాకిట్లో పాపం పొంచి ఉండుద్ది, నువ్వు దాన్ని ఏలుతూరా, దానికి నీ వల్ల వాంచగలుగుద్ది, వాకిట్లో పాపం పొంచి ఉండుద్ది అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడా చెప్పలేదా?
మరి ఆదమవులో పొరపాటు చేశారా, పిల్లలైనా కొంచెం మాట వింటారో అని మంచి బంగారు మాట మళ్ళీ చెబితే సత్క్రియ చేయరా తలెత్తుకుంటారంటే, ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? ఏమ్మా ఎవరు? కయ్యను ఏం చేశాడమ్మా? సొంత తమ్ముడిని చంపేశాడు. అదే కదమ్మా, చంపేశాడు. ఎందుకు చంపేశాడు? అది ఎందుకు? ఆ మాత్రానికి చంపేస్తారు ఎవరన్నా? ఆ మాత్రానికి చంపేస్తారు ఎవరన్నా? ఆ మాత్రానికి చంపేస్తారా తమ్ముడు? ఎందుకు చంపేశారంటే కారణం ఏంటంటే చూడండి, 1 యోహాను 3:12 చూడండి. 1 యోహాను 3:12. 1 యోహాను 3:12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని ఎవరు సంబంధి అయిపోయి చంపాడంట. చూడమ్మ ఎంత క్లియర్గా రాశాడు యోహాను గారు, యేసుక్రీస్తు శిష్యుడు, జబదయి కుమారులో ఒక ఆయన. వాడు దుష్టుని సహోదరు సంబంధి అయి. ఇప్పుడు దేవుడు చంపమని చెప్తారమ్మా? దేవుడు నరుక్కుంటారని చెప్తారా? కొట్టుకుంటారని చెప్తారా? దేవుడిగా మనందరం పిల్లలం. ఆయన పిల్లలు అందరూ ఆయన ప్రేమించాలనుకుంటాడు. నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించమని చెప్పాడు. కానీ చంపుకుంటుంది ఎవరిని బట్టి? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. నెక్స్ట్ వాడు అతను ఎందుకు చంపాడు? వాడి క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవయుండును గనుకనే కదా అన్నాడు. వాడు ఎందుని బట్టి చంపాడంట? దుష్టుడు సంబంధం అయిపోయాడు. అదేమో అర్థమవుతుందా? ఎందుకు చచ్చిపోతున్నారు, ఎందుకు విషం తాగి చచ్చిపోతున్నారు, ఎందుకు ఒకరిని మర్డర్ చేస్తున్నారంటే కారణం ఎవరు? దుష్టుడు. వాడు ఆలోచన చెప్తున్నాడు, వెంటనే దాని ఆజ్ఞ పాటించేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం మీద ఆజ్ఞ పాటించేస్తున్నాడు. ఆ విధంగా దుష్టుడు సంబంధమైపోయి ఈ విధంగా చంపాడు. చూడు, అక్కడ కొడితే ఒరే నీ తమ్ముడు చూడరా, దేవుడు చూడరా, మీ నాన్న మంచోడు కదరా, మీ తమ్ముడు ఇచ్చాడు, నువ్వు కూడా అర్పణ ఇచ్చావు కదరా, ఒరే మీ తమ్ముడిని మెచ్చుకున్నాడు రా, నిన్ను మెచ్చుకోలే. చూడని వాడు మనసును వికలం చేసి వాడిని రేపుతుంటే వాడు దుష్టుడు సంబంధం చంపాడమ్మా. ఆ విధంగా తర్వాత వచ్చేసరికి ప్రపంచం మొత్తం పాపంలోకి వెళ్ళిపోయింది అంటుండేది. అందరూ సాతానుకు లోబడిపోయారంట. హబక్కూ గ్రంథం 1:15 చూడండి. హబక్కూ గ్రంథం 1:15 వచనం. హబక్కూకు గ్రంథం 1:15 వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 1:15 వచనం. వాడు సాతాను. వాడు గాలం వేసి మానవులందరినీ, ఇక్కడికి వచ్చేసరికి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడంట. గాలం వేస్తున్నాడు చూడు. ఆదవకు గాలం వేశాడు, పడలేదు. అవ్వకు గాలం వేశాడు, పడింది. అవ్వను బట్టి ఆదమును పడేశాడు. వాడు అట్ట ఒకరి వెంట బలహీనతలు పెట్టి గాలం వేసి అందరినీ గుచ్చి లాగాడంట. నెక్స్ట్ ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు, క్యాచ్ చేస్తున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేచున్నాడు. చూడమ్మా, సంతోషపడి గంతులు వేస్తున్నాడు. మీరు నిజంగా ఆలోచిస్తే వాడు వల వేసి ఒక్కొక్కడిని పట్టుకుని ఎవరిని? దేవుడి బిడ్డల్ని, తన పోలికలో తన స్వరూపంలో బిడ్డల కంటే ఆ బిడ్డలను వలేసి గాలం వేసి గుచ్చి ఒక్కొక్కడిని పడితే ఒకటి ద్వారా స్నేహితుల ద్వారా, ఒక దగ్గర బంధువుల ద్వారా, ఒక దగ్గర బలహీనతలతో, ఆకల ద్వారా కొంతమందిని ఇలాగ గుచ్చి లాగి ఒక వికెట్ పడిందంటే క్రికెటర్ ఎంత సంతోషపడతాడు. బౌలింగ్ వేస్తే బ్యాట్ కొడితే ఎగిరి క్యాచ్ చేసి పడితే ఎంత హ్యాపీ, ఎగిరి గంతులు వేస్తారు కదా. నిజంగా క్రికెట్లో ఒక క్యాచ్ చేసినందుకు ఎంత ఎగిరి సంతోషిస్తారు. క్రికెట్లో ఒక వికెట్ పడితే అట్టనే సాతాను కూడా ఒక్కొక్కడిని ఇన్ని రకాలుగా ఎక్కడ పడగొట్టాలని చూస్తే వాడు అందరినీ పడగొట్టాడమ్మా. మానవులందరినీ అన్నాడు చూడు, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. సంతోషిస్తున్నాడంట. అందరిని ఒకరిని పడేసేది సంతోషించి గంతులు వేస్తున్నాడంట. ఇప్పుడు గంతులు వేస్తుంటే పడిపోతుంది ఎవరు? మనం దేవుడి పోలికలో దేవుడి స్వరూపంలో పుట్టిన పిల్లలం. మరి అందరూ పడిపోయి అందరూ నరకానికి వెళ్తుంటే పరిస్థితి ఏంటి? అందుకే కదమ్మా, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కొడుకును పంపించాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి 33 సంవత్సరాలు బతికాడు. 33 సంవత్సరాల్లో 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం పొందుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు దగ్గర కూడా సాతాను వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3, 4, 5, 6, 7 వచనాలు కూడా చూడండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో చూడండి. అక్కడ ఆ శోధకుడు సాతానుగాడు ఆయన యుద్ధకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. అందుకు
మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉంది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించమంది సాతాను. నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించ. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని ఎవరన్నారు? రాయబడి ఉన్నదని ఎవరన్నారు? యేసుప్రభు అన్నారు. దయ్యం ఏముంది? రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమంది. యేసుప్రభు ఏమన్నారు? యేసుప్రభు ఏమన్నారమ్మా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదన్నాడు. రాయబడి ఉన్న రాయబడిన మాట చెప్తున్నాడా లేదా యేసుప్రభు? అది అడిగిన దానికి రాయబడి ఉన్న మాట చెప్తున్నాడా లేదా? రొట్టె వలన కాదు బతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన రాయబడి ఉందని చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఎత్తైన యెరూషలేము పరిశుద్ధ పట్టణానికి తీసుకుపోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, ఎత్తులో నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎత్తులో నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు ఎత్తుకుందరు అని. ఇప్పుడు రాయబడి ఉన్నది అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారమ్మా? అపవాది. ఇప్పుడు అపవాదికి ఆ వాక్యం వచ్చా తెలుసా? ఇప్పుడు అపవాదికి తెలుసా తెలియదా వాక్యం? ఈ తోటలో వృక్షఫలం తినొద్దని చెప్పాడంటే అపవాదికి తెలుసు. అపవాదికి తెలుసు. ఇక్కడ కూడా అంటుంది, ఇదిగో నువ్వు పైకి నుంచి కిందకు దూకు, యెరూషలేములో పైన ఎత్తు శిఖరాన్ని తీసుకుపోయి అక్కడి నుంచి దూకు, దూతలు వచ్చి నిన్ను ఎత్తుకు నీకు రాయి తగలకుండా ఎత్తుకుంటారని రాయబడి ఉందని చెప్తుందా చెప్పలేదా? ఎవరికి చెబుతుంది? వాక్యమైన దేవుడికి చెబుతుంది. వాక్యమైన దేవుడి దగ్గరకు వచ్చి దూకు, దూతలు వచ్చి నేను ఎత్తుకుంటాను, నీకు రాయి దెబ్బ తగ్గ దూకు అంటుంది. ఇప్పుడు దూకితే యేసుప్రభు చచ్చిపోతారా చచ్చిపోడా? దూకితే యేసుప్రభు చచ్చిపోతారా చచ్చిపోడా? చచ్చిపోతాడు. మరి దూకాడా? ఏమన్నాడు? నీ ప్రభువైన దేవుని నువ్వు శోధింపబోతున్న మరొక చోట రాయబడి ఉంది అన్నాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు పండు తినొద్దని చెప్పాడు, పండు వెంటనే తినరా తినలేదా? మరి యేసుప్రభు వారు అసలు వినలేదు. చూడు అస్సలు వినలేదు. వెంటనే మాటకు వాక్యం చెప్తున్నాడు. పైనుంచి దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటే రాతికి తగలకుండా పట్టుకుంటాయి అంటే రాయబడిందని వచనం చూపిస్తుంది. అంటే సాతానికి వచనాలు తెలుసు ఎక్కడున్నా అన్నీ తెలుసు. కాకపోతే అది దానికి మనకి తేడా ఏంటంటే, వాడు తింటే శాస్త్రం చెప్పాడు, అదేం చెప్పింది? బాగానంటాను ఏనండమ్మా, తింటే శాస్త్రం దేవుడు చెప్పాడు, అదేం చెప్పింది? సావనే సావరని చెప్పింది. చూడు అంతే, రెండే తేడా. అది వద్దంటే ఇక్కడ కావాలి, అది అనమాట. సేమ్ దేవుడు ఇలా చెబితే ఇలా వద్దని చెప్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ పైనుంచి దూకు, దేవదూతలు పట్టుకుని అంటారు. ఇంతకు దూకాడా? ఆదాము అవ్వలు పండు తినేశారు. ఇక్కడ దూకలేదు. ఎందుకు దూకలేదు? అది ఎక్కడుంది? ఎక్కడ రాయబడి ఉంది? 91 కీర్తన 12వ వచనం. 91 కీర్తన 12వ వచనం చూడమ్మా. వాక్యంతోనే క్లోజ్ అయిపోతుంది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని ఉందా లేదా? ఇదే మాట సాతాను చెప్తుందా లేదా? ఇప్పుడు ఈ సాతాను చెప్పినప్పుడు వచనం ఉందా లేదా? ఇప్పుడు వచనం నెరవేర్చాలా వద్దా? యేసు ప్రభువు వచనం నెరవేర్చాలా వద్దా? నెరవేర్చాడా? దూకాడా? దూకలేదు. నీ ప్రభువును శోధించవద్దన్నాడు. మరి ఎందుకు నెరవేర్చలేదని? ఎందుకు నెరవేర్చలేదు? ఉంది కదా వచనం. దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి అన్నాడు. మరి ఎందుకు దూకలేదు? అపవాది మాట వినకూడదు కాదు, వాక్యముతోనే దెబ్బ కొడుతుంది. అది ఎక్కడో పోట్ల వాక్యముతోనే దెబ్బ కొడుతుంది. సాక్షాత్తు వాక్యమైన దేవుడి దగ్గరకు వచ్చి దూకితే అనలేదు. పైన కీర్తన 91 10-11 వచ్చిన చదవండి. కీర్తన గ్రంథం 91 10-11 వచ్చినాల్లో నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ కూడా సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అది ఆయన నిన్ను గూర్చి
అదనమాట. మార్గములన్నిటిలో కాపాడితే దూతలు వచ్చి కాపాడితే అన్నాడు. మార్గములన్నిటిలో కాపాడుతాను అన్నాడు. అది కదమ్మా. అదేం చెప్తుంది? పైనుంచి దూకంటుంది. దూకితే చచ్చిపోతారు కదా. పైనుంచి దూకితే కాపాడుతాను లేదు. యేసుప్రభువు శరీరధారిగా పరలోకం నుంచి భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత దేవుడి పనిలో ఉంటారు. ఆయన తిరిగే ప్రతి మార్గంలో దేవదూతల మీద కాపాడుతానంటే ఇది పైనుంచి దూకని సింపుల్గా చూడు. సావనే సావరని అక్కడ చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి దూకని చూడు. వాక్యాన్ని చూడు ఎట్లా చెప్పిందో. మార్గంలో కాపాడుతానని పైన ఉంటే అది చెప్పకుండా ఇక్కడికి వచ్చేసరికి అంటే యేసుప్రభువును కూడా పడగొట్టాలని చూసింది. యేసు ఎవరిని వదలలేదు. అదమ్మా, ఎవరిని వదలలేదు. ఆదాము మొదలుకొని ఎవరిని వదల మానవులందరినీ గుచ్చిలాగింది. కానీ కొన్ని యేసుప్రభు మాత్రం దాని వాక్యంతో కొట్టాడు. మరి యేసుప్రభు పడిపోయాడా? చివరి వరకు పడిపోలేదు. 33 సంవత్సరాలు పడిపోలేదు. అలా పడిపోకుండా ఒక్క తప్పు లేకుండా, నిజంగా 33 సంవత్సరాలు ఒక్క తప్పు లేకుండా తన ప్రాణమే పెట్టాడు. సంపించిన తర్వాత దేవుడు యేసుప్రభుని లేపాడా లేపలేదా? మరి పాపం చేశాడా? ఆయన పాపం చేయలేదు. మనుషులందరూ పాపం చేశారు, కానీ యేసుప్రభు పాపం చేయలేదు. మనకి యేసుప్రభుకి తేడా అది. మనుషులందరూ పాపం చేశారు, కానీ యేసుప్రభు పాపం చేయలేదు. మరి పాపం చేయలేనని దేవుడు 3వ రోజు లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినోడు రక్షింపబడు, నమ్మనోడికి శిక్ష పడుద్ది అన్నాడు. అంటే పాపం చేయకుండా ఎలా బ్రతకాలో యేసుప్రభు చూపించాడా లేదా? చూపించాడు. పాపం లేకుండా ఇలా బతకొచ్చని చూపించాడు. అలా పాపం లేకుండా బ్రతికాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుని మనం బాప్తిసం పొందుకుంటే క్రీస్తును ధరించుకుంటాం. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న మనం తుది శ్వాస వరకు ఉండాలా వద్దా? అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన. మనకి సంవత్సరాలు కాదు, సంవత్సరాల దినాలను ఆచరిస్తున్నారు ఈ కాదు. మనం క్రీస్తు నందు ఉంటే ఆల్వేస్ మనకు నూతన సంవత్సరమే. చనిపోయిన తర్వాత కూడా హ్యాపీ, నూతన సృష్టి. క్రీస్తు నందుంటే మనకు నూతన సృష్టి. కొత్త సంవత్సరాలు వస్తుంటాయి. మధ్యలో చనిపోయినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. క్రీస్తు నందుంటే మనం నూతన సృష్టి. క్రీస్తు నందు ఉండాలా? క్రీస్తు నందు ఉండాలంటే నువ్వు చర్చికి రావాలా వద్దా? క్రీస్తు నందు ఉండాలంటే చర్చికి రావాలా వద్దా? ఉండాలంటే రావాలి కదమ్మా. చర్చికి రావాలా? వాక్యాలు నేర్చుకోవాలా వద్దా? మాకే రవ్వంతొచ్చు. మేము అయ్యగారుల ద్వారానో లేదంటే ఇదిగో యూనివర్సిటీ ద్వారానే పెద్దలు ప్రసన్న అన్న, డాడీ గారు కానీ వీళ్ళందరూ చెప్పే పాఠాలు విని రాసుకుంటూ నేర్చుకుంటూ కొంచెం ఇంకొకరు చెబుతూ పోతూ ఉన్నాం. కొంచెం నేర్చుకుంటూ ఇప్పుడు విద్యార్థిగా, ఎందుకంటే పెద్దలు వాళ్ళ దగ్గర ఒక మాట నేర్చుకుంటూ ఏదో మా ప్రయత్నం మేము కూడా కొంత సేవ చేయాలి, కొంతమందిని కాపాడాలని మేము ప్రయత్నం చేసుకుంటూ పోతా ఉన్నాము. మరి అలా నేర్చుకుంటూ పోతుంటే కదా, నేర్చుకుంటూ పోతుంటేనే కదమ్మా మనం బాగా నేర్చుకుంటేనే కదమ్మా. ఇప్పుడు కొత్త బట్టలు ఉన్నాయమ్మా, కొత్త బట్టలు ఇప్పుడు కొత్త బట్టలాగా ఉంటాయా? ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం తీసుకున్న బట్టలు ఈ సంవత్సరానికి ఎలా ఉంటాయి? పాత పడిపోతాయి కదా. మరి క్రీస్తునందు నువ్వు మంచిగా బతుకుతూ పోతుంటే అప్పుడు నూతన సృష్టి. నీకు జీవితాంతం నూతన సృష్టి, చనిపోయిన తర్వాత నూతన సృష్టి. దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం. క్రీస్తునందు లేకుండా చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? క్రీస్తునందు మనం ఉండకుండా చచ్చిపోతే పరిస్థితి ఏంటి? క్రీస్తునందు ఉండి మధ్యలో తప్పిపోతూ లేస్తూ అలా పడిపోతూ ఉంటే మన పరిస్థితి ఏంటి? మనం శిక్షకి వెళ్ళిపోవా? క్రీస్తునందు ఉండాలా వద్దా? చచ్చిపోయిన తర్వాత క్రీస్తుని ఉండాలా. అందుకే ముగింపులో నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అందుకని పౌలు గారు యేసుక్రీస్తులో నమ్ముకోక ముందు ఆయన ఇష్టానుసారంగా బతికాడు. క్రీస్తు తెలియనప్పుడు ఆయన ఎలా బతికాడు? ఇదేనమ్మా లాస్ట్ వచ్చిన వాళ్ళమ్మా. క్రీస్తులో లేనప్పుడు ఆయన ఎలా ఉండాడు? హింసకుడుగా, హానికరుడుగా, దేవుని పిల్లలు కొట్టినవాడుగా ఉండాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నాడో ఆ రోజు నుంచి ఆయన ఎలా ఉన్నాడో, ఇదొక్క మాట, ఇదే లాస్ట్ వచ్చినమ్మా. ఓపిక పట్టు, ఇదొక్కటేలే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. ఇదంతా మీరు చదవండి అమ్మా. 3వ అధ్యాయం అంతా చదువుకోండి మీరు. ఇది వరకే నేను గెలిచితనైనాను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనాను. నేను అనుకోవట్లేదు నేను ఏదో సాధించానని నేను అనుకోవట్లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాడంట. చూడండి అమ్మా.
నేనేదో చాలా సేవ చేశాను, ఎంతోమందికి చెప్పాను, ఎన్నో చోట్ల ఖండాలు దాటిపోయాను, నేనే గెలిచితనని ఏదో అని అనుకోవటం లేదు. అసలు నన్ను ఎందుకు దేవుడు పట్టుకున్నాడు? నన్ను ఎందుకు పట్టుకున్నాడు దేవుడు? మనల్ని కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మనం బాప్తిసం తీసుకున్నాం. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి రెడ్డి గారు ఉండాడు, ఎవరు రెడ్డిలు అంతా మారరు కదా, కానీ మారాడు. ఎందుకు చేత పట్టబడ్డాడు? అతను ఆలోచించుకోవాలి. పౌలు గారు అదే అంటాడు కదా, నేను పరిసయ్యుడుగున్నాను, నేను బెన్యామీనుడుగున్నాను, ఇశ్రాయేలు గోత్రంలో పుట్టాను, కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని చంపాను, కొట్టాను, వాళ్ళని కొట్టాను, ఇబ్బందులు పెట్టాను, జైలు వేపించాను. మరి నన్ను ఎందుకు ఇంత పట్టుకుని నాకు ఇంత అవకాశం ఇచ్చాడు? ఇంత నా మనోనేత్రాన్ని వెలిగించాడు, ఎందుకు ఇంతమందికి చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు? అసలు నేను ఎందు చేత పట్టుకున్నాడు అర్థం కాల. నేను ఎందు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకోవాలని గురి యొద్దకు పరిగెత్తాల. కొత్త సంవత్సరం వచ్చింది, 1, 2, 3 డిసెంబర్ 31 అయిపోయింది. అసలు మనల్ని ఎందుకు యేసుక్రీస్తు పట్టుకున్నాడు? ఇక్కడ కూర్చున్న మనల్ని ఎందుకు పట్టుకున్నాడు యేసుప్రభువారు? గురి యొద్దకు పరిగెత్తాల. ఎందుకు పట్టుకున్నాడు మనల్ని? ఇంతమంది ప్రపంచంలో మనల్ని ఎందుకు పట్టుకున్నాడు? అది మీరు ఆలోచించుకోవాలా. నన్ను ఎందుకు పట్టుకున్నాడు, నేను యేసుక్రీస్తు చేత ఎందుకు పట్టబడుతున్నాను అని మనం తెలుసుకుని, ఎందుకంటే మనకు పరలోకం ఇవ్వాలని దేవుడు పరలోకం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పరలోకం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిత్య జీవం మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిత్య జీవం వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్నాడు, నిన్ను పట్టుకున్నందుకు నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నిన్ను పట్టుకున్నాడు, ఏం చేయాలమ్మా? నువ్వు పని చేయాలమ్మా, పని చేయాలి. పని చేయాలవుద్దా? పని చేయాలంటే నువ్వు బ్రతకటానికి తిండి ఉండాలా, బతకాలంటే తిండి ఉండాలా వద్దా? మరి అటు పని చేసుకోవాలి, ఇటు పని చేసుకోవాలి. పౌలు గారు డేరాలు కొట్టుకుంటూ పని చేశాడు. డేరాలు కొట్టుకుంటూ కదా, రేయం బగళ్ళు ఎవరు సొమ్ము ఆశించకుండా డేరాలు కొట్టుకుంటూ పని చేశాడమ్మా. పని చేసుకుంటూ ఎలాగైనా నేను మృతుల నుండి తిరిగి లేవాలని కష్టపడి పని చేసుకుంటూ దేవుడు సేవ చేసుకుంటూ ఖండాలు దాటెళ్ళాడు. ఇదిగో మీకు వాక్యం చెప్తున్నాడు అయ్య గారు, మీకు వాక్యం చెప్తున్నాడు ఏసపయ్య గారు. చెప్తున్నాడా? పాపం తన కుటుంబం కోసం పని చేసుకుంటున్నాడు, ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు. ఇదిగో బిల్డర్గా ఇదిగో పనులు చేయిస్తున్నాడు. పనులు చేసుకుంటూ ఒక పక్క చూడు, అటు టైం బానీయకుండా అటు ఆ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ, ఇదిగో ఇటు తన పిల్లలు 3 పిల్లలు, 1 కూతురు. మళ్ళీ మరి పెద్ద కుటుంబం, వాళ్ళ 4 పిల్లలను చూసుకోవాలి, మళ్ళీ దేవుడు పని చేయాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగ పని చేసుకుంటున్నాడు. అలాగే పౌలు గారు కూడా డేరాలు కొట్టుకుంటూ పని చేసుకుంటూ ఎంత పని చేశాడు? ఎందుకంటే నన్ను ఎందుకు పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవాలని సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని, లాభకరం వచ్చే అన్నీ కూడా తనకెంత లాభం వచ్చేది అన్ని లాభం అంతటే నష్టంగా ఎంచుకొని, పెంటతో సమానంగా ఎంచుకొని గురి యొద్దకు పరిగెత్తున్నాడు. అలాగ పరిగెత్తి అన్న యేసుప్రభు మరణానుభవంలో సమానంగా చేసుకుని ఎంత చక్కగా బతికి ముగింపులో మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. మరి ఎంత కష్టపడితే ఆ మాట అన్నాడు. మనం కూడా ఇదిగో సంవత్సరం డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత అలాగదు, మళ్ళీ అలా హ్యాపీ న్యూ ఇయర్ అని కాదు, కానీ మనం కూడా గురి యొద్దకు పరిగెత్తి విశ్వాసాన్ని కాపాడుకోలేదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఈ సంవత్సరంలో మనం ఉంటామో చనిపోతామో తెలియదు, కానీ చనిపోయే లోపు మనం బాప్తిసం పొందుకున్న క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందుకొని నూతన సృష్టిగా మారాలంటే కష్టపడి శరీరాన్ని నల్లగొట్టుకుని, ఇదిగో ఇక్కడ నుంచి ఈ సంవత్సరం ఎక్కువ పని చేయాలమ్మా. ఇదిగో మన పనులు మనం ఎప్పుడు ఉండేదనమ్మా, దేవుడి పనులు జరుగుతున్నాయి కదా, దేవుడి పనులు చూడు. నిజంగా నేను ఆశ్చర్యపోతుంటాను. ఆయన ఒక్కడ కష్టంతో నిజంగా ఎన్ని కార్యాలు పెట్టిస్తున్నాడు, నెలకు కార్యాలు పెట్టిస్తాడు, భోజనాలు పెట్టిస్తున్నాడు. తనకున్న దాంట్లో తన కుటుంబం పెద్ద కుటుంబం అయినా తన కుటుంబాన్ని చూసుకుంటూ కూడా నెల భోజనాలు పెట్టిస్తూ, ఎందుకంటే 10 మందికి వాక్యం అందించడం కోసం తిరుగుతూ చేస్తూ తన పని చేసుకుంటూ దేవుడు పని చేస్తూ, ఇది ఇట్లా పోరాడే వాళ్ళు ఎవరుంటారు పోరాడేవాళ్ళు? దానికి మనం ఏం చేయాలా? మీకేమన్నా ధనం ఏమన్నా అడిగాడా? మీరు కూడా పైసా కూడబెట్టుకోవాలా. దేవుడు కొరకు ఏం దాచారు? పైసా కూడబెట్టుకోవాలా. దేవుడి పనులకి మీ సహకారం చేయాలా. దేవుడు పని అంటే ముందు ఉండాలా. దేవుడి పనిలో పాలు పంచుకోవాలా. నేను కూడా పరలోకం వెళ్ళాలి, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? నేను కూడా పరలోకం వెళ్ళాలని ఈ సంవత్సరం ఇంకా గొప్ప కార్యాలు చేయాలి. మీరు కూడా ఒక సంవత్సరానికి ఒక గొప్ప కార్యం పెట్టించే వరకు మీరు కూడా ఉండాలా. అలా కష్టపడి మనం ఎలాగైనా ఆ గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నాయన కొత్త సంవత్సరంలోనైనా మీ బిడ్డలకు నాయన మీ మాటలు చెప్పాను. సాతాను మమ్మల్ని ఎంత దెబ్బ కొడుతుందో, ఆ సాతాను కబంధ హస్తాల నుంచి మీ కుమారుడిని పంపినాయన మాకెంత గొప్ప భాగ్యాన్ని, ఎంత రక్షణ ఇచ్చినందుకు నాయన నిజంగా వందనాలు తండ్రి. నాయన
మీ కుమారుడు లేకపోతే మాకు రక్షణ లేదు. మీ కుమారుడు పాపం లేకుండా ఎలా బ్రతకాలో మాకు చూపించారు. మీ కుమారుడి దగ్గరకు వచ్చి బాగా నేర్చుకుంటే మేము కూడా మా పాపాలను సరిదిద్దుకుంటాం, తప్పులు సరిదిద్దుకొని మిగిలిన కాలమైన చక్కగా బ్రతకగలమని నాయన పిల్లలకు పాఠాన్ని చెప్పానయ్యా. క్రీస్తులో ఉంటే నాయన అన్నీ సరిచేసుకుంటూ మీ సేవ ఎక్కువగా చేయగలమని పిల్లలకు చెప్పాను. విన్న మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. విన్న మాటలు సాతాను ఎత్తుపోకుండా కాపాడండి తండ్రి. నాయన వాక్యం చెప్పుడుకు అవకాశం ఇచ్చిన వైస్ ప్రిన్సిపల్ గారికి నాయన వారిని దీవించండి, వారి సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచండి. ఇంకా నేను ఈ సంవత్సరం ఎక్కువగా మీ సేవ చేసే గొప్ప భాగ్యాన్ని కలిగించండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అయ్యగారికి అప్పగిస్తున్నానమ్మా. మంచిది ప్రేమ దేవుని వల్లరా. మరి ఇప్పటి వరకు మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి పోరాటం, పరలోకంలో జరిగినటువంటి పోరాటం, ప్రారంభంలో జరిగినటువంటి పాపం, నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటిని బైబిల్లో నుంచి, వాక్యంలో నుంచి వెలుగెత్తి చూపించి ఇంతవరకు మనకి చక్కటి దేవుని మాటలు అందించినటువంటి దైవజనులు సురేష్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాం. అన్నయ్యకు ఉన్న ఆసక్తి ఏంటంటే తాను తెలుసుకున్నది ఎలాగైనా సరే చెప్పాలి. కానీ బైబిల్ అంతా ఒకే రోజు చెప్పాలంటే చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే ఒక మాటను చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు ఈ జీవితం సరిపోదు. ప్రేమ దేవుని వల్లరా, మనకిచ్చిన కాలంలో దేవుని కోసం మనం ఏం చేయాలో తెలుసుకొని మన యొక్క జీవితాన్ని ముగించుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. 2025వ సంవత్సరంలో మనతో కలిసి ఉన్నవారు, మనతో కలిసి తిన్నవారు, మనతో కలిసి పడుకున్నవారు, మనతో కలిసి ప్రయాణాలు చేసిన వారు, మాట్లాడిన వారు ఎందరో ఈ 2026వ సంవత్సరంలోనికి రాలేదు. అవునా కదా? రాలేదు. కాలగర్భంలో కలిసిపోయారు, లేరు. భూమి మీద వారికి ఆయుష్ లేదు. పెద్దవాళ్ళు అంటుంటారు, వాడికి నూకలు చెల్లాయి, వాడికి బతికి గింజలు లేవు అంటారు. ముసలోళ్ళు అయిపోతేనే చచ్చిపోతారన్న గ్యారెంటీ ఉందా? ఒకటి చెప్పమంటారా? మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనతో ఉండేది ఒకే ఒక్కటి ఉంది, మిగతాది ఏది ఉండదు. బంగారం ఉంటుందా? నీ వస్త్రాలు ఉంటాయా? నువ్వు పుట్టేటప్పుడు వచ్చినాయా? లేదు. డబ్బు ఉంటుందా? పొలాలు ఉంటాయా? మాకు 4 ఎకరాలు ఉంది. మా నాన్న ఉన్నప్పుడు ఆడే ఉంది, అది మా తాత ఉన్నప్పుడు ఆడే ఉంది, ఇప్పుడు ఆడే ఉంది. వాళ్ళు పోయారు, తీసుకొని పోయారా? తీసుకుపోగలరా? తీసుకుపోలేరు. పోనీ రేపు నేను కూడా పోతాను, ఈరోజు పోతాను, రేపు పోతాను, లేకపోతే ఇంకో సంవత్సరం తర్వాత పోతాను. ఎప్పుడు పోతానో తెలియదు. నేనేమన్నా తీసుకొని చుట్టుకొని మడ తీసుకొని తీసుకోగలనా? తీసుకుపోలేం. అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. మనుషులు పంచుకున్నారు. వాస్తవంగా భూమి అంతా ఎవరిది? దేవుంది. అరే, నా భూమి కోసం మీరెందుకు కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, చంపుకుంటున్నారు? నాదిరా భూమి అంటున్నాడు ఆయన. ప్రేమ దేవుని వల్ల. అందుకే మోషే గారు ప్రార్థన చేస్తూ దేవునికి ఒక మనవి చేస్తూ ఉంటాడు.
90వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. నీ దినాల లెక్క నీకు తెలుసా? లెక్కలంటే వీళ్ళలో చాలామంది కష్టంగా ఉంటుంది. లెక్కలంటే కష్టమా కాదా? లెక్కల క్లాస్ వచ్చిందనుకో, చాలామంది పిల్లలు స్కూల్కి పోరు, మధ్యాహ్నం నుంచి డుమ్మా కొడుతుంటారు. లెక్కల క్లాస్ చెప్పేది ఎప్పుడు? మధ్యాహ్నం తర్వాత. అంతేనా? మేము వెళ్ళినప్పుడు అట్నే చెప్పారు. ఇప్పుడు అంతే, మధ్యాహ్నం తర్వాత. మధ్యాహ్నం తర్వాత చాలామంది స్కూల్కి రారు, భోజనానికి ఇంటికి వెళ్ళి ఏంటంటే లెక్కలు మాస్టర్ వస్తాడు, లెక్కలు చెప్పాలి. నాతో పాటు చదువుకున్న వ్యక్తి లక్ష్మి అని ఉన్నాడు. ఆయన లెక్కలు అడిగితే చేతులు కట్టుకుంటాడు, ఎంతసేపు అయినా నుంచుంటాడు. ఆ మూలకెళ్ళి చూస్తుంటాడు, ఈ మూలకెళ్ళి చూస్తుంటాడు కాసేపు. ఆ టీచర్ ఏమో, ఏందిరా ఆడేమన్నా రాసి పెట్టేవో, ఏమరా అటే చూస్తున్నావు, ఆడేమి లేదు చెప్పు, తొందరగా చెప్పు అని అంట. అంటే లెక్కలంటే కొంతమందికి ఇష్టం, లెక్కలంటే కొంతమందికి కష్టం. భారత గణిత శాస్త్రంలో లెక్కల్లో దిట్టగా గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎవరంటే, ఎవరి పేరు చెప్తారు? రామాంజనేయుడు. ఆయన ఏం కనిపెట్టాడు? సున్నాని కనిపెట్టాడు. ఆయన కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఆర్యభట్ట. ఆర్యభట్ట మన భారతదేశంలో ఆర్యభట్ట గారిని పరిగణంలోకి తీసుకుంటారు. తరువాత రామాంజన్. ఈ మధ్య కాలంలో లెక్కల మాంత్రికురాలు వచ్చింది ఒక ఆమె, అదిగో శకుంతల, లెక్కల శకుంతలాదేవి. కంప్యూటర్ కంటే ముందే, క్యాలిక్యులేటర్ కంటే ముందే ఆమె లెక్కలు చెప్తుంది. అంటే అంత స్పీడ్గా చెప్తుంది. ఇంకా ప్రపంచ వరల్డ్ వైడ్గా తీసుకున్నాం అనుకోండి, ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. వరల్డ్లోనే నెంబర్ 1. ఆయన బ్రెయిన్ ఇప్పుడు కూడా భద్రపరిచి ఉంచారు. చచ్చిపోయినాక కూడా ఆయన బ్రెయిన్ భద్రపరిచి ఉంచారు. ఆయన మ్యాగ్నెట్, ఆటమిక్ బాంబు, హైడ్రోజన్ బాంబులు, పెద్ద పెద్ద వాటిని కనుగొన్నాడు. ఈరోజు షిప్పుల్లో అంత పెద్ద లక్షల టన్నులు సముద్రాల్లో తీసుకొని వస్తున్నారంటే ఆయన కనిపెట్టిన సూత్రమే. ఆయన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంచారు. ఆర్యభట్టకు కానివ్వండి, రామాంజనుకి కానివ్వండి, లెక్కల శకుంతలాదేవికి కానివ్వండి, లేకుంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి కానివ్వండి, తెలియని లెక్క ఒకటి ఉంది. అదే బైబిల్లో రాయబడింది. ఎవరు చెప్పలేరు. 10వ అధ్యాయం 30వ వచనం మత్తయి సువార్త. ముగిస్తాను. 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. తల్లి, నువ్వు రోజు దూతున్నావే, తీసేస్తే ఊరికి తీసేసి కవర్లో వేస్తున్నావు, ఎవరో చిక్కెంటికలలో ఎవరో వస్తే ఇచ్చేస్తున్నావు. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నావో కూడా దేవుని దగ్గర లెక్క ఉంది. ఒక మనిషిలో 32 పళ్ళు ఉంటాయి నోట్లో. ఉంటాయా ఉండవా? 2 కాళ్ళు, 2 చేతులు, వాటికి 20 ఏళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. 5 లీటర్లు రక్తం, 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. 2 కిడ్నీలు, 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, 206 ఎముకలు. అన్నీ లెక్క ఉందా? లెక్క లేకుండా నిన్ను చేయలేదు దేవుడు. లెక్కల్లో ఆయనతో చాటి ఎవరు రారు. మన బ్రతుకును కూడా లెక్క అడుగుతాడు. నీకు 20 సంవత్సరాలు ఇచ్చాను, నీకు 30 సంవత్సరాలు ఇచ్చాను, నీకు 50 సంవత్సరాలు ఇచ్చాను. నువ్వు ఎలా బ్రతికావు? దేనికోసం బ్రతికావు? ఎవరి కోసం బ్రతికావు? నీ కోసం బ్రతికావు, నీ భార్య కోసం బ్రతికావు, నీ భర్త కోసం బ్రతికావు, నీ పిల్లల కోసం బ్రతికావు. కార్లు అన్నావు, ఇళ్ళు అన్నావు, బంగ్లాలు అన్నావు, పొలాలు అన్నావు, స్థలాలు అన్నావు, ఉద్యోగం అన్నావు. మరి నీకు బ్రతుకునిచ్చానే, నీకు గాలినిచ్చానే, నీరునిచ్చానే, సముద్రపు చేపలనిచ్చానే, కోళ్ళనిచ్చానే, మేకలనిచ్చానే, మీ అమ్మా నాన్న ఇవ్వలేని సూర్యుడినిచ్చానే, చంద్రుణ్ణిచ్చానే,
మీ అమ్మా నాన్న చేయలేని భూమిని చేశానే నీకోసం, మీ అమ్మా నాన్న ఇవ్వలేని గాలినిచ్చానే, ఊపిరినిచ్చానే, మరి నా కోసం ఏం చేశావు అని దేవుడు రేపు నిన్ను ప్రశ్న అడిగితే ఏం చెప్తావు? నూతన సంవత్సరం వచ్చిందని చెప్పి ఆనందంతో కేరింతలతో కొత్త బట్టలు వేసుకొని తెలిసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, గడిచిన సంవత్సరం అంతా నేను హ్యాపీగా ఉన్నాను అన్నవాళ్ళు ఉన్నారా? లేదు. రేపు 27 వచ్చినా నీ హృదయంలో క్రీస్తు లేకపోతే నీకు హ్యాపీనెస్ ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ప్రేమణ దేవుని వల్లరా, దేవుడు చేసిన ప్రతిదీ కూడా లెక్కల ప్రకారం చేశాడు. రేపు మన బ్రతుకును కూడా లెక్కలు అడుగుతాడు. కీర్తనల గ్రంథం 139:16, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము రాశాడు. నువ్వెన్ని దినాలు బ్రతకాలో భూమి మీద దేవుడు రాసుకొని ఇక్కడికి పంపించాడు. కనుక ఉన్న శేష జీవితాన్ని దేవునిలో పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ జీవిద్దామని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరి అడిగిన వెంటనే ఆయన అయ్యగారు సురేష్ గారు డ్యూటీలో ఉంటూ ఒక పక్క కుటుంబ జీవనోపాధిని కొనసాగించుకుంటూ ముత్తుకూరులో ఒక సంఘాన్ని నడిపిస్తూ, మరలా రీసెంట్గా నెల్లూరు దగ్గర సంఘం ప్రాంతంలో కూడా మరొక సంఘాన్ని నడిపిస్తూ, తన భార్య తాను కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని పరిచర్యలో ఉన్నతంగా వాడబడుతున్నటువంటి అన్నయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క నూతన సంవత్సరంలో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. గత సంవత్సరం అంతా కూడా ప్రభు పరిచర్యలో సహకారులుగా ఉండి ప్రభు పనిలో ఉన్నటువంటి కొంతమందికి కొన్ని గిఫ్ట్స్ ప్రదానం చేయడానికి తీసుకొని వచ్చాం. మరి ఈ సమయంలో మన మధ్యకి కేక్ కూడా వచ్చింది. పిల్లలు చూడు, దాన్ని చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మరి రాణిమ్మ బర్త్డే సందర్భంగా దైవ సేవకురాలు దేవుని పరిచర్యలో నాతో పాటు కష్టపడుతూ ఎంతమందికి ఏది చేయాలన్నా ఏ రోజు కూడా వద్దు అన్నది కాదు. ఇంకా మనం మంచి తేవాలి, మంచిగా ఇవ్వాలి, మంచిగా చెయ్యాలి, దేవుని పిల్లలకు మంచి భోజనం పెట్టాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచిగా ఏదైనా సరే చేసేది బాగా చెయ్యాలని చెప్పి ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది. ఒకసారి రాణిమ్మ వస్తే ఈ కేక్ కట్ చేద్దాం. రండమ్మ. అయిపోయినాకైతే చేతులు నిండా ఇస్తారు కాబట్టి తీసుకొని పోతాం. ఇట్లు రెడీ చేసారు పేర్లు. సరే, ఫస్ట్ గిఫ్ట్లు ఇద్దాం. ఆ లిస్ట్ తీసుకొని లేట్ అయింది, లిఫ్ట్కి చాలా లేట్ అయింది. రా రా దారాణి. అందరు రావాలా? సరే. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? లిస్ట్ ఏది? సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు ఇద్దాం.
అయ్యగారు రావాలా? తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీ